నమస్తే వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. ఇవాళ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆత్మీయ అతిథి, మన దూరదర్శన్ కుటుంబ సభ్యులు. దూరదర్శన్ తెరపైన మనల్ని అందరినీ అలరించి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఫస్ట్ హీరో. రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, ఎడిటర్గా, యాంకర్గా, మోటివేషనల్ స్పీకర్గా ఇలా బహుముఖ ప్రజ్ఞతో తెలుగు ప్రేక్షకులందరి కుటుంబంలో తను కూడా ఒక వ్యక్తి ఏమో అన్నంతగా ప్రేమను, అభిమానాన్ని సొంతం చేసుకున్న మన ప్రదీప్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఎంతో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే తల్లి. దూరదర్శన్కి రావడం అంటే ఎలా ఉంటుందంటే అసలు గుండె ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. మిమ్మల్ని మీ గూటికి మళ్ళొక్కసారి మీకు స్వాగతాన్ని చెప్పడం కూడా మాకు అంతే ఎమోషనల్గా ఉంది. అది స్వాగతం చెప్పక్కర్లేదమ్మా, ఎందుకంటే ఆడపిల్ల ఒక 5-6 ఏళ్ళు ఎక్కడైనా వెళ్ళి మళ్ళీ తిరిగి పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది అనమాట. అట్లా దూరదర్శన్ ఈజ్ లైక్ మై మదర్. ఆల్వేస్ ఐ హ్యావ్ స్పెషల్ కేర్ ఫర్ లవ్ ఫర్ మై దూరదర్శన్. అసలు మిమ్మల్ని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీరు మాకు సీనియర్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, ఎందుకంటే మీరు యాంకర్ కూడా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా. మామూలుగా మేము 24 ఫ్రేమ్స్లో ఒక్కొక్క విభాగానికి సంబంధించిన ఒక వ్యక్తిని పరిచయం చేస్తాం. ఇవాళ ఒక 6-7 క్రాఫ్ట్స్కి సంబంధించిన ఒకే వ్యక్తితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం మేము. చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటారు? మీరు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి. ముద్దమందారం, 4 స్తంభాల ఆట, అందమైన అప్పటి ఆడవాళ్ళకి. యాక్చువల్గా అందరికీ నేను ముద్దమందారం నుంచే తెలుసు, అంటే యాజ్ అన్ యాక్టర్. కానీ అంతకు ముందరే స్టేజ్ యాక్టర్గా ఉండేవాడిని, ఇక్కడ చేసేవాళ్ళు. దూరదర్శన్ 1973 అంటే కరెక్ట్గా ఇవాళకి 50 ఏళ్ల క్రితం. 1973లో ఇస్రో ఎక్స్పెరిమెంట్స్ అని సోమాజిగూడ స్టూడెంట్ చేసేవారు. అంటే ఆల్రెడీ ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్కి డబ్బింగ్ అవన్నీ ఇక్కడ లోకల్గా చెప్పేవాళ్ళు అనమాట. నేను మా బ్రదర్స్ ఇద్దరు చిన్న చిన్న కార్టూన్స్ అన్నిటికీ డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేవాళ్ళు అనమాట. రమణి సన్వాల్ గారు, ప్రభు గారు, వీళ్ళందరూ, సతీష్ సార్, వీళ్ళందరూ అప్పుడు ప్రొడ్యూసర్స్, కెమెరామెన్. వాళ్ళ దగ్గర మొదలెట్టాం అట్లా. సో ఫస్ట్ ఇంటరాక్షన్ స్టేజీ ఒక రకంగా చెప్పాలంటే దూరదర్శన్ టెలివిజన్ అనేది నాకు చాలా ఉత్తేజన కలిగించింది దూరదర్శన్ అసలు. అండ్ దూరదర్శన్ జనాల్లోకి విస్తృతంగా సమాంతరంగా మీరు దూరదర్శన్, ప్రదీప్ గారు ఇద్దరు చొచ్చుకు వెళ్ళిన సమయం ఒకటే. అవునమ్మా, అవును. అంటే ఎట్లా అంటే 3 సినిమాలు యాక్ట్ చేశాను నేను. యాక్ట్ చేసిన తర్వాత ముద్దమందారం, 4 స్తంభాలాట, 2 జళ్ల సీత. ఈ 3 యాక్ట్ చేసిన తర్వాత అసలు నేను యాక్ట్ చేయకూడదు, కొంతకాలం CA చదువుకుందాం అని చదువుకున్నాను. నటరాజ్ భట్ అని ఒక ఆయన ఉండేవారు, మేకప్ ఈయన. ఇక్కడ తను ఏం చేశాడు, దూరదర్శన్కి నేను ఒక మైమ్ ఒకటి స్కిట్ చేస్తున్నాను, చిన్న షార్ట్ ప్లే లాగా. అందులో మన ఆర్టిస్ట్ వేషం ఉంది, నువ్వు చేస్తావు అన్నారు. నిజాన్ని 3 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు చేసి రొమాంటిక్ హీరోగా తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ నో అనొచ్చు ఎవరైనా. నేనేమనుకున్నా, సరే మొహానికి రంగేసుకొని చాలా రోజులైంది, దూరదర్శన్కి వెళ్ళి చాలా రోజులైంది, వై డోంట్ ఐ ట్రై దిస్ అని చేశాను నేను. ఇది చేసిన కరెక్ట్గా 6 మంత్స్ లోపల ప్రభు గారని ఇక్కడి నుంచి వెళ్ళి బయటకు వెళ్ళారు డైరెక్టర్ గారు. ఆయన టెలివిజన్కి నాకు గురువు అనుకోవాలి ఇప్పుడు. యాక్చువల్గా నేను ఇప్పుడు మీరు ఎన్ని క్రాఫ్ట్స్ అన్నారు కదా, అన్ని క్రాఫ్ట్స్ కూడా ప్రభు గారి దగ్గరే నేర్చుకున్నాను నేను మొత్తం అంతా కూడా. సో ఆయన అనగనగా శోభ అని ఒక సీరియల్ చేస్తున్నాము, దానికి ధర్మర సుబ్రహ్మణ్యం స్క్రిప్టు, ప్రభు గారు ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ అనమాట. ఫస్ట్ ఎవర్ సీరియల్. మనం ఇప్పుడు ఇన్ని సీరియల్ చూస్తున్నాం కదా, సీరియల్ అనే ఫస్ట్ పదం అనగనగా ఒక శోభ సీరియల్ తోటి వచ్చిందమ్మా. అందులో నన్ను యాక్ట్ చేయమని అడిగారు. మళ్ళీ నాలోని కాన్ఫ్లిక్ట్ షుడ్ ఐ నాట్ చేయాలా వద్దా అనుకుంటే, మా బ్రదర్ అడ్వర్టైజింగ్లో ఉంటారు, ఆయన ఏమన్నారంటే, టెలివిజన్ ఈజ్ టుమారో, నీ దారి నీకు ఉండాలంటే నువ్వు టీవీ సీరియల్ చేయాల్సిందే అన్నారు. ఇంకేం ఆలోచించాల, అనగనగా శోభ సీరియల్ చేశాను. నేను హీరో, శిల్ప హీరోయిన్, పద్మనాభం గారు, దేవదాస్ కనకాల గారు, చిట్టిబాబు గారు, వీళ్ళంతా స్టార్ క్యాస్ట్. ఆ రోజుల్లో చూడండి, ఒక సీరియల్లో అందరూ సినిమా వాళ్ళే, మోస్ట్లీ అందరినీ పెట్టి వాళ్ళు తీశారు. బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ పరిధిలో మాత్రమే ఇక్కడే బ్రాడ్కాస్ట్ అయింది. అంటే అబౌట్ 8 to 10 కిలోమీటర్స్ రేడియస్ మనకి టెలికాస్ట్ అయిందనమాట. నేను ఇన్స్పైర్డ్ బై దట్. ఇంకా టెలికాస్ట్ కూడా స్టార్ట్ కాలేదు, దాని ఫస్ట్ మార్కెటింగ్ కూడా నేనే చేశాను సీరియల్కి. నేను బుచ్చిబాబు అని ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. బుచ్చిబాబు అసలు ఇప్పటికి మాకు కూడా పాట గుర్తేశారు. అవునమ్మా, అడిగడుగురు బుచ్చిబాబు. అసలు జనం గుండెల్లోకి దూసుకుపోయింది అసలు. ఇంకా నేను చెప్పాలంటే నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. అప్పుడు ఒకటే దూరదర్శన్ కదా, ఒకటే టీవీ కదా, ఒక్కొక్క ఇంట్లో 100 మంది కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే ఆ సీరియల్కి టీఆర్పీలు ఉండేవి కాదు. ఇక్కడే ఆడియన్స్ రీసెర్చ్ సెంటర్స్ అని ఉండేవి, దానికి ఉత్తరాలు వచ్చేవి. ఆ ఉత్తరాల ప్రకారం అయితే 100 out of 100 మార్క్స్ బుచ్చిబాబుకి వచ్చాయి. సో బుచ్చిబాబు చేశాము. నా అదృష్టం ఏంటంటే జనవరి 13, 1987, ఇదేమో నవంబర్ 19th ఎప్పుడో 20th
అనగనగా సూపర్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 18th అనగనగా సూపర్ స్టార్ట్ అయింది. 86 ఎండ్లో బుచ్చిబాబు స్టార్ట్ అవ్వాల్సింది. 87 ఎండ్ స్టార్టింగ్ జనవరి 13, 1987 ఎల్పిటి హుక్అప్ అని జరిగింది. ఎల్పిటి అంటే లో పవర్ ట్రాన్స్మిటర్స్. హైదరాబాద్కి మాత్రమే పరిమితమైనవి 42 ఎల్పిటీస్ మొత్తం అంతా హుక్ అయి 3 హెచ్పిటీస్ హై పవర్ ట్రాన్స్మిటర్ హుక్ అయిపోయి ఒక స్విచ్ నొక్కితే ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పల్లెల మూలలా ఇట్లా స్టార్ట్ అయింది. అది పొద్దున సాయంత్రం ఇట్లా ఇనాగ్రేట్ అయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ బుచ్చిబాబు మీరు చాలా ధైర్యం చేసి తెగించి నేనే చేస్తా అంటే మిమ్మల్ని వద్దని కూడా వారించారంట కదా, రిస్క్ తీసుకొని. చాలా మంది అసలు ఫస్ట్ అయితే అసలు నండూరు విఠల్ గారు ఇక్కడ డైరెక్టర్ ఉండే, నేను 25 ఏళ్ళు అప్పుడు, ఎందుకు నాయనా నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటావు, నీకు అవుతా లేదు, ఐ వాంట్ టు బీ హియర్ అని నేను అనుకున్నానమ్మా, చేశాను. అలా అప్రయత్నంగా తెలియకుండా అదృష్టవశాత్తు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా టెలికాస్ట్ అయిన ఫస్ట్ సీరియల్ బుచ్చిబాబు. ఆ బుచ్చిబాబు నేనే ప్రొడ్యూసరు, డైరెక్టర్, హీరో. ఇవాళ అన్ని రంగాల్లో తెలుగు తెరని ఏలుతున్న వాళ్ళు, అటు సినిమాల్లో ఇటు యాంకరింగ్లో ఆల్మోస్ట్ మీరు పరిచయం చేసిన వాళ్ళే. సరే, దూరదర్శన్ వేదికగా ఇక్కడ పునాదిగా వచ్చిన వాళ్ళు. దూరదర్శన్ నుంచి వచ్చిన వాళ్ళను నేను పరిచయం చేయటం అనేది ఏముందమ్మా, అది మాత్రమే. ఇప్పుడు మీరు ఉంటారు, ఎవరో అవకాశం ఇస్తారు, ఈ దారి వెళ్ళమ్మా అంటే మీరు వెళ్తారు, మీ ప్రతిభతో వెళ్తారు. అట్లా ధర్మరావు సుబ్రహ్మణ్యం అయినా, ఉత్తేజ్ అయినా, ఈటీవీ ప్రభాకర్ అయినా, సుమ అయినా, ఎంతో అనంత్ అయినా, శిల్ప అయినా, ఎన్నో మంది ఫస్ట్ నాతోనే కలిసి యాక్ట్ చేయటం, మన ప్రొడక్షన్ నుంచి రావటం జరిగిందనమాట. బట్ దూరదర్శన్ అంత గొప్పగా ఉండేది. వీ యూస్ టు కాలర్ అప్ టీవీ, దూరదర్శన్ యాక్టరు, టెలివిజన్ స్టార్ అని చెప్పి ఒక స్టార్డమ్ చూశాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. 91 పెళ్లి చూపులు అనే సీరియల్, దాంట్లోనే సుమ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యింది. నేను విజయవాడ నుంచి హైదరాబాద్ కార్లో వస్తున్నాను. అప్పట్లో అంబాసిడర్ కార్లో ఉండే, ఈ సూర్యాపేట దాకా వచ్చాక వాడు ఏదో కార్ రిపేర్ అన్నాడు. అయ్యా అప్పటికి 7 అవుతుంది, 7 o'clock మా సీరియల్ టెలికాస్ట్ అవుతుంది టీవీలో. నేను ఎంత చూసినా టీవీలో చూస్తే కిక్ వేరు, అందుకని చూసేవాడిని. నేను బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ అయినప్పుడు చూసేవాడిని అన్నమాట. నేను సడన్లీ అటు చూస్తే ఒక ఇంటి మీద యాంటీనా కనిపించింది. అప్పట్లో యాంటీనా ఉన్న ఇల్లు అంటే మన కస్టమర్ అన్నమాట. సో ఆ ఇంట్లోకి ఇలా వెళ్ళి బెల్లు కొట్టంగానే ఆయన ఎవరో వచ్చేట తలుపు తీశారు. సార్ మీరు, నేను ప్రదీప్ అండి, యాక్టర్. తెలుసు సార్, మా సీరియల్ వస్తుందండి, టెలికాస్ట్లో అవుతుంది, నేను ఒక్కసారి చూడొచ్చు సార్. రెండు అదేమన్న మాటలు లోపల తీసుకెళ్తే లోపల 100 మంది కూర్చున్న సీరియల్ చూస్తారు. అప్పుడు ఒక టీవీ ఉంటే అందరూ అక్కడికి వచ్చి 100 మంది అమ్మ, ఏం థ్రిల్ చెప్పండి మీరు. ఒక తెలియని ఇంటికి వెళ్ళి ఆ తెలియని ఇంటి లోపలికి వెళ్తే 100 మంది కూర్చొని దూరదర్శన్లో వస్తున్న నా సీరియల్ చూస్తూ వాళ్ళందరూ నన్ను ఇలా చూసి రాత్రి 10 దాకా అక్కడే ఆపేసి, కెమెరామెన్ ఇప్పటిలాగా సెల్ఫీలు లేవు కదా, కెమెరాలు తెప్పించుకుని ఫోటోలు తీసి నాకు డిన్నర్ హోస్ట్ చేసి పంపించారు. దట్ వాస్ ది పవర్ ఆఫ్ టెలివిజన్. నిజం సార్. ఇప్పుడున్న వాళ్ళకి చాలా మనకి ఈ జనరేషన్ దూరదర్శన్ దాని వాల్యూ ఇదేం తెలియదు, కానీ ఎవరిని పిలిపించినా దూరదర్శన్ మాకు ఒక మాతృ సంస్థలాగా అనేది ప్రతి ఒక్కరు. తల్లి అమ్మ తల్లి, ఈ చెట్టు నీడని ఎంతమంది పెద్దవాళ్ళు అయ్యారు. ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. సమస్య లేదు అసలు. దూరదర్శన్ అసలు ఇవాల్టికి కూడా నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్స్ ఇస్ దూరదర్శన్ అని చెప్తాను. నేను అన్నిటితో పని చేస్తాను యాజ్ ఎ ఫ్రీలాన్సర్. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడతా, కానీ విలువలు ఉన్నాయి. ఈరోజు మీరు ఏం చెప్పినా అవన్నీ దూరదర్శన్లో ఎప్పుడప్పుడు ఆచరించినవి ఉన్నాయి. ఎవరైనా అడగండి, హింస చూపించకూడదు, దూరదర్శన్లో ఎప్పుడు హింస చూపించలేదు. ఆడపిల్లని కొట్టకూడదు, దూరదర్శన్లో ఎప్పుడు ఆడపిల్లని కొట్టలేదు. తాగుడు చూపించకూడదు, దూరదర్శన్లో ఎప్పుడు తాగుడు చూపించలేదు. సమాజానికి వ్యతిరేకమైంది ఒక్కటి కూడా చూపించకూడదు, దూరదర్శన్లో ఎప్పుడు చూపించలేదు. అవును, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, వాల్యూస్ అంతే, ఇంకా స్టికర్ అయి ఉంది. టోటల్ వాల్యూ బేస్డ్ ఆర్గనైజేషన్ అమ్మా ఇది. అవును సార్, అవును. కాబట్టి వి గ్రోన్ అప్ లైక్ దట్. ఇవాల్టి కూడా నేను ఏదైనా తీస్తుంటే నాకు మనస్కరించదు. ఏదైనా అమ్మాయి మీద హింస చూపించాలన్నా, లేకపోతే ఇట్లాంటి ఏదైనా సీన్లు చూపించాలన్నా నాకు ఇష్టం ఉండదు. బికాస్ వీఆర్ బోర్న్ అప్ అండర్ దీస్ గైడ్ లైన్స్ కదా. నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తిని కూడా బుల్లితెరకి తీసుకొచ్చి చూపించిన ఘనత కూడా అది మీకు. అది ఒకసారి మాకు ఆ మూమెంట్స్ షేర్ చేసుకోండి. అంటే మట్టి మనిషి అన్న సీరియల్ యాక్చువల్లీ ఏమైందంటే ఒక టీవీ అవార్డ్స్ చేశాం, నేను మా ఫ్రెండ్స్ అచ్యుత్, అశోక్ కుమార్, మేమంతా చేసినప్పుడు నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్ కింద పిలిస్తే ఆయన స్టేజ్ మీద ఏం చెప్పారంటే నాకు కూడా టీవీలో యాక్ట్ చేయాలని ఉంది అన్నారు. ఇక అంతే, స్వాతి ముచ్చల్లో కమల్ హాసన్లా మొన్నటి పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన్ని ఎస్ అన్నాం. సో దానికి నేనే ప్రొడ్యూసరు, డైరెక్టరు. పర్చూరు గోపాలకృష్ణ గారు స్క్రిప్ట్ రాశారు, బ్రదర్స్ వాళ్ళిద్దరు. దాని వందే మాతరం శ్రీనివాస్ గారు మ్యూజిక్, దివాకర్ కెమెరా. ఈ రోజున టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అంతా అందరూ యాక్ట్ చేశారు. మేము 4 యాక్ట్ చేసాం. సుమ,
ఎవ్రీవన్ వీళ్ళు వాళ్ళ సన్న అనితా చౌదరి అసలు అందరం కూడా యాక్ట్ చేశారు అనమాట. ఎందుకంటే అది ఒక రికార్డులా ఉంటుంది. నాకు రెండు మిగతా అన్ని పక్కన పెట్టి రెండు చాలా ఇష్టం అమ్మా. డైరెక్ట్ చేయటము, యాక్ట్ చేయటం న్యాచురల్ కాబట్టి రెండు ఇష్టం. సో యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్ నేను 43 years అయింది ఇప్పుడు. దెన్ 86 నుంచి నేను డైరెక్షన్ చేస్తున్నాను. సో ఇది ఒక 38 years. ఇంత సుదీర్ఘమైన దాంట్లో నీ బెస్ట్ డైరెక్షన్ ఏది, నీ బెస్ట్ యాక్టింగ్ మూమెంట్ ఏది, నీకు వచ్చిన బెస్ట్ ఆనందం మూమెంట్ ఏంటంటే మూడు కూడా దూరదర్శన్తోనే ఉన్నాయి. మూడు కూడా దూరదర్శన్. హౌ కెన్ ఐ ఫర్గెట్ దూరదర్శన్? నేను 91లో సాధన అనే టెలిఫిలిం తీస్తే అసలు ఎంత పులకరించిపోయారంటే అది 100 times టెలికాస్ట్ అయి ఉంటుంది. ఇవాళ ఒక్క టెలిఫిలింని ఎవరైనా రిపీట్ వాల్యూ లేని ఒక టెలిఫిలింని ఎంతమంది ప్రేక్షకులు చూశారంటే ఇవాళ కూడా అందరు చెప్తారు యువర్ బెస్ట్ డైరెక్షన్ ఈ సాధన అని చెప్తారు అన్నమాట. దానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడుగా, ఉత్తమ నిర్మాతగా 2 నంది అవార్డులు వచ్చాయి. 14 నందులు సార్ మీరు అందుకుంది? 14 నందుల్లో 14 దూరదర్శన్ నుంచి వచ్చాయి. నేను లాస్ట్ అందుకున్న నంది కూడా జమలాపురం కేశవరావు అని దూరదర్శన్కే టెలిఫిలిం చేశాను. దానికే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా దానికి కూడా నంది అందుకున్నాం అనమాట మేము. సో దట్ వాజ్ మై డైరెక్షన్, ద బెస్ట్ మాస్టర్ పీస్. నేను డైరెక్ట్ చేసింది ఏది అంటే సాధన. ఒక సామాన్యంగా స్కూల్ తుడిచే ఒక దళిత యువతి, ఆ అమ్మాయి చదువుకోవాలని చెప్తే ఒక మాస్టర్ ఎట్లా హెల్ప్ చేస్తాడు, ఆ అమ్మాయి చదువుకున్న తర్వాత ఐఏఎస్ అవుతుంది. ఐఏఎస్ తర్వాత అమ్మాయి ఐఏఎస్ వదిలేసినప్పుడు ఈ టీచర్ వెళ్ళి చాలా కోపపడతాడు. ఎందుకు వదిలేసావమ్మా నువ్వు ఐఏఎస్ అంటాడు. మీరు ఒక్కరూ నాకు ఇంత ప్రేరణ కలిగించారు యాజ్ ఎ టీచరు, నేను టీచర్ అయితే లక్షల మందికి ప్రేరణ కలిగిస్తాను, ఐ డోంట్ వాంట్ టు బి ఎన్ ఐఏఎస్ అని వదిలేసి వెళ్తున్నమాట. అది ప్రతి వాళ్ళ గుండెల్లోనూ అట్లా చుచ్చుకుపోయింది అది. సో ఎట్లా అంటే ఆ సంవత్సరం అమ్మ టెలిఫిలిమ్స్, కమిషన్ టెలిఫిలిమ్స్ ఇచ్చారు. జంధ్యాల గారు, విజయనిర్మల్ గారు, నేను, క్రాంతి కుమార్ గారు, మణిశంకర్ గారు, రామినీడు గారు, ఇంకా ఎవరు పెద్ద 6-7 పిలిచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికి ఇచ్చారు. నేనే బచ్చాగాండి అందరిలో. మళ్ళీ అందులో మీ గురువు గారు జంధ్యాల గారు కూడా ఆయన కృష్ణమూర్తి కుక్క పిల్లలని ఆ సంవత్సరం డైరెక్ట్ చేశారు. మనిషి చాలా మంచి టెలిఫిలిం, అది మణిశంకర్ డైరెక్ట్ చేశాడు. ఇదా జీవితం అని క్రాంతి కుమార్ గారు చేశారు. అన్నీ దూరదర్శన్ అమ్మ, సినిమాల్లో ఉండేవి. మీరు నమ్మరు, ఈరోజు సినిమాల్లో ఉండేది అన్నీ కూడా. ఇన్ని చేస్తే ఆ బెస్ట్ టెలిఫిలిం, బెస్ట్ డైరెక్షన్ నాకు వచ్చింది. అండ్ జంధ్యాల గారు నన్ను పిలిచే ఎగ్జాక్ట్లీ సార్, ఆ మూమెంట్ మిమ్మల్ని పరిచయం చేసిన ఒక దర్శకుడి పక్కన మీరుండి మీకు దర్శకుడిగా అవార్డు రావడం ఆయన పోటీలో ఉండగా వచ్చింది. రాగానే ఆయన నాకు ఫోన్ చేశారు, అశోక్ హోటల్లో ఉన్నాను, ఏం చేస్తున్నావు వాళ్ళు అన్నారు. ఏం లేదు సార్ నేను ఇంట్లోనే ఉన్నాను, చెప్పండి అన్న, పీసీఆర్ తీసుకురా, నీ సాధన చూపించు నాకు అన్నారు. నాకు ఇంకా ఉద్వేగమైన మూమెంట్. అప్పటికి టెలికాస్ట్ అయిపోయింది, అవార్డు వచ్చింది, కానీ ఆయనకి చూపించాలంటే చాలా. దెన్ అట్లా వీసీఆర్ తీసుకెళ్ళాను, భయపడుతూ అట్లా చూపించాను. 90 minutes సింగిల్ రన్లో ఆపకుండా చూశారు. చూసి ఎక్స్ట్రాడినరీగా ఉంది, యూ డిజర్వ్ దట్, నీ కాన్సెప్ట్ బాగుంది, టేకింగ్ బాగుంది, యూ డిజర్వ్ దట్ అని ఆయన మెచ్చుకున్నారు. నాకు కళ్ళ మండి దట్ ఈస్ వన్ యాజ్ అ డైరెక్టర్. దెన్ లెట్ మీ టెల్ ద అదర్ యాజ్ అన్ యాక్టర్. 96లో చాణక్య దూరదర్శన్ కోసం చేశానమ్మా. అసలు నా జీవితంలో యాజ్ అన్ యాక్టర్ నేను టీవీలో చేశా, సినిమాల్లో చేశా, రేడియోలో చేశా, స్టేజ్ మీద చేస్తూనే ఉన్నా. ఐఎమ్ నౌ 63 years old. 5 ఏళ్లకి మొహాన్ని మేకప్ వేసుకుని ఇలాగే చిన్నప్పటి టీవీలు, రేడియో వేయటం మొదలెడితే ఇవాళ దాకా ఎవ్రీడే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. నా మొత్తం జీవితంలో మర్చిపోలేని నా బెస్ట్ పాత్ర అంటే చాణక్య. అసలు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి చూస్తే. అలా చూసేవాళ్ళు జనం కూడా. ఐఎంఆర్బి రేటింగ్స్ అని ఉంటాయి, ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో రేటింగ్స్ అని ఉంటాయి, డార్ట్ రేటింగ్స్ అని ఉంటాయి, దూరదర్శన్ ఆడియన్స్ రీసెర్చ్ సమ్ టీమ్ అని ఏదో డార్ట్ అనేవాడు రేటింగ్స్ అని ఉంటాయి. వీటిల్లో 100 out of 100 ప్రేక్షకులు చూసిన సీరియల్ అది చాణక్య. పేపర్ కటింగ్స్ ఇంకా నా దగ్గర ఉన్న చాణక్యకి అగ్రతాంబూలం 100 out of 100 మంది చూస్తున్నారు జనం అని చెప్పిన పేపర్ కటింగ్ తగ్గించి నేను దాచుకున్నాను అనమాట. అందులో మరి చాణక్య అప్పటికి ఇంకా హిందీలో కూడా చాణక్య రాల. మనకి ఎలా ఉండేదంటే వ్యవస్థ అప్పుడు 13 episodes ఇచ్చేవాడు ఫస్ట్. అవును, తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కొన్ని సీరియల్ నేను చేసిన బుచ్చిబాబుకి ఎక్స్టెన్షన్ వచ్చింది, పెళ్లి చూపులకి ఎక్స్టెన్షన్ వచ్చింది, మన తెనాలి రామకృష్ణకి ఎక్స్టెన్షన్ వచ్చింది, మణిశంకర్ చేసిన దానికి, ధర్మరావు సుబ్రహ్మణ్యం చేసిన ఆనందో బ్రహ్మ సీరియల్కి ఇవన్నీ మాస్టర్ క్లాసిక్ పీసెస్ ఇన్ దోస్ డేస్. వాటికి ఎక్స్టెన్షన్ ఇచ్చేవారు. కానీ బేసిక్గా 13 episodes సీరియల్ తీసేవాడు.
ఎందుకు 13 ఎపిసోడ్లు అంటే ఒక ఏడాదిలో 52 వారాలు ఉంటాయి. 13 ఎపిసోడ్లు అయితే కరెక్ట్గా కట్ అవుతుంది. సో 4 సీరియల్స్ ఇన్ సేమ్ స్లాట్. గురువారం తీసుకుంటే 7 స్లాట్ తీసుకుంటే 4 సీరియల్స్. ఎక్కడ ఒక వారంలో ఒక్క రోజు వచ్చేది. అనగనగా శోభ కానీ బుచ్చిబాబు కానీ ఒక్కరోజు వారం ఒక అరగంట చూడ్డానికి వారం అంతా వెయిట్ చేశారు. చిత్రలహరి వారంలో అరగంట వచ్చేది. అరగంట చూడ్డానికి మొత్తం ఆలోచించేవాళ్ళు. దాని తర్వాత చిత్రహారం ఇంకోటి ఏదో వచ్చే చిత్రసీమను, అందులో ఒక్క తెలుగు పాట వేసేవారు అంతే. హిందీ పాటలు వేసి లాస్ట్కి ఒక్క తెలుగు పాట ఉంటే ఉండొచ్చు, లేకపోతే దానికోసం మొత్తం ప్రపంచం అంతా చూసేవాడు కూర్చుని అక్కడ. ఎదురు చూపు తర్వాత వచ్చే తీయగా ఉంటుందని అప్పటి నుంచి ప్రేక్షకులు వాటి కోసం చూశారు సార్. సో అలా నా లైఫ్లో నేను మర్చిపోలేని డైరెక్ట్ చేసింది కానీ లేకపోతే యాక్ట్ చేసింది కానీ దూరదర్శన్ అమ్మా. సార్ మీరు ఇప్పుడు ముద్దమందారం కానివ్వండి, రేంజర్లో ఒక సన్నగా పెద్ద కళ్ళు వేసుకొని అప్పటి అమ్మాయిలకు డ్రీమ్ బాయ్, మంచి కళలు కానీ ఉత్తరాలు పంపించే అంత హీరో సడన్గా మటమాయే. మామూలుగా చదువు మానేసి సినిమాల్లోకి వస్తారు. చదువు కోసం సినిమాలు మానేసిన ఒక డిఫరెంట్ స్టోరీ మీది. కట్ చేస్తే అప్పుడు ప్రేక్షకులకు మీరు దగ్గరే, మళ్ళీ ఆ జనరేషన్ వాళ్ళకే తెలుసులే, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు అంటే ఒకే రెండు పదాలు, అది కూడా సేమ్ ఉంది, అంతేగా మొత్తం జనరేషన్కి మళ్ళీ పరిచయం అయ్యారు. మీరు సినిమాని ఎక్కడ పెడుతున్నా సినిమా మిమ్మల్ని అక్కుని చేర్చుకుని కౌగులించుకుంటుందేమో అనిపిస్తుంటుంది ప్రతిసారి, అప్పుడైనా ఇప్పుడైనా. ఈ ప్రయాణం ఎట్లా సాయం సార్ సినిమా? అంటేనమ్మా యాక్చువల్గా నేనేం సినిమాని దూరం పెట్టలేదు. అలా నాకు 86లో నేను టెలివిజన్ యాక్టర్ కింద మొదలెడితే నాట్ ఓన్లీ యాక్టర్, నాకు ప్రొడక్షన్ హౌస్ ఉండేది నిహారిక ఫిల్మ్స్ అని. మేము ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. స్టూడియో 3 స్టార్ యాడ్ ఏజెన్సీ ఉండేది మాకు. నేను ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు, ఎడిటరు. పొద్దున 6ంటికి ఇంట్లోంచి వెళ్తే రాత్రి 2 దాకా టెలివిజనే చేసేవాడిని. ప్లస్ కార్పొరేట్ ఫిల్మ్స్ చేసేవాడిని, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. అన్నీ కంటిన్యూస్గా మాకు ఉండేదంతా. 86 నుంచి 2006 దాకా 20 ఏళ్ల పాటు నాకు పొద్దున సూర్యోదయం చూడకుండా నేను పనిచేశాను. మరి నాకు కావాల్సిన ఆనందం, నాకు కావాల్సిన డబ్బు, నాకు కావాల్సిన పేరు, ప్రతిష్ట, అవార్డులు, రివార్డులు, నేను కోరుకున్న ప్రపంచం అంతా నా ముందుంటే సినిమా అయితే ఏంటి, టీవీ అయితే ఏంటి, కళే కదా. ఇవాల్టికి కూడా నన్ను టెలివిజన్ యాక్టర్ని పిలవటమే ఇష్టపడతాను. నేను మీరు టీవీలో వస్తారు కదా అని అడిగారు. అవునమ్మా నేను టీవీలోనే వస్తానని చెప్తాను. అలా నాకు సినిమా చాలా, మీరు అన్నట్టు ఒక రోజున ముద్దమందారం జంజాల్ గారు ఎట్లా ఇచ్చారు, ఇప్పుడు అనిల్ రావిపూడి అంతేగా కూడా అలాగే నన్ను పిలిచి ఆ వేషం ఇచ్చారు ఆయన. ఐఎమ్ నాట్ సేయింగ్ అది నాకు ఇష్టం లేదు, అది ఇష్టమే. కానీ ఇవాళ కూడా దూరదర్శన్ అన్నా లేకపోతే మన టెలివిజన్ ఇండస్ట్రీ అంటేనే బేసిక్గా నాకు మక్కువ ఎక్కువ. మీరు ఒక దర్శకుడిగా మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఆ 2 పదాలు ఇంత వైరల్ అయితే ప్రతి భర్త అదొక సెటైర్గా భార్యాభర్తలు ఈ నిత్య జీవితంలో వాడుకుంటారు అనేంత మీరు జడ్జి చేయగలిగారా? మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే యాక్చువల్గా ఏం జరిగిందో చెప్తామా. అనిల్ నాకు మంచి ఫ్రెండ్, ఆయన ఒక కామన్ ఫ్రెండ్. నీలాంటి అమ్మాయి ఎవరో పరిచయం చేసింది. రాజా ది గ్రేట్ చేయకముందరే అనిల్ నేను కాఫీ షాప్లో కూర్చుని ఇలా ఏదైనా మనం మాట్లాడుకున్నట్టు చిట్చాట్ మాట్లాడుకునేవాళ్ళు. నాకు రాజా ది గ్రేట్ అప్పుడు కూడా 1-2 సార్లు పిలవడం, తనతో అసోసియేట్ అవ్వడం జరిగింది. తర్వాత ఒకసారి ఒక హోటల్కి ఉన్నాను, వస్తారా అని అడిగాడు. నేను ఏదైనా స్క్రిప్ట్ విషయం అనుకుని వెళ్ళాను. వెళ్తే అప్పుడు తను అడిగాడు, ఇట్లా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళతో కపుల్స్ తీస్తున్నాను సినిమా, మీరు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కోచింగ్ ఇస్తారు కదా, మీరు మీ భార్య, మీకు ట్రైనింగ్ పర్స్పెక్టివ్ ఉంది కదా, దీంట్లో మీ నుంచి కొంచెం ఇన్పుట్ తీసుకోవాలంటే నేను చాలా చెప్పాను. నాకు తెలిసి సో మెనీ థింగ్స్ డిస్కస్ చేసాం అతను మాట్లాడుకున్నాను. అంత అయ్యాక అన్నాడు, మీరు ఇందులో ఒక వేషం వేయాలండి అన్నాడు. నేను ఆ లాస్ట్లో వచ్చే నాజర్ గారి వేషం అనుకున్నాను నేను, ఎందుకంటే ఆయన మంచి చెప్తాడు కదా, ఏదో మనం కూడా నిత్య జీవితంలో మోటివేషన్గా మాట్లాడుతూ ఉంటాం, అది అనుకున్నా. తప్పకుండా చేస్తానండి అన్న. అంటే మీరు తమన్నా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేయాలి అన్న. ఓ అలాగా చేద్దామన్నా. మంచి స్కెచ్ కదా, పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసరు, వెంకటేష్ గారు, అరుణ్ తేజీ, తమన్నా, మెహరీన్, స్కెచ్ ఈజ్ వెరీ బిగ్ కాంబినేషన్, చేద్దామని అన్న. అయితే మీకు సినిమా అంతా ఒకటే డైలాగ్, సినిమాలో ఒకటే డైలాగ్ ఉంటుంది అన్నాడు. ఒకటే డైలాగ్ ఉంటుందా అన్న? అంటే ఒకటే డైలాగ్ కాదు, ఒకే డైలాగ్ 10 సార్లు చెప్తారు మీరు, అది అలా ఉంటుంది అని అనగానే నాకు ఏంటంటే ఇట్లా చెప్పాడు, ఇట్లా భార్య అని చెప్తే దానికి హెన్పెక్డ్ వేషన్ లాగా ఉంటుంది, భార్య అని చెప్తే దానికి అంతేగా అంట. దెన్ నాకు ఇనిషియల్లీ మై మైండ్ సెడ్ నో, ఇమ్మీడియట్లీ నా మైండ్ నో అంది. ఎందుకంటే నేను టెలివిజన్లో ప్రొటగానిస్ట్ వేషాలు ఇస్తాను, కామెడీ వేషాలు అయ్యాను, ప్రధాన పాత్ర మన మీదే ఉంటుంది, నేను ఒక మోటివేషనల్ స్పీకర్ని, నేను 10 మంది దగ్గరికి వెళ్తాను, కలుస్తూ ఉంటాను. ఇప్పటిదాకా నేను అంటే టెలివిజన్కి హీరో వర్షిప్ ఉండదమ్మా. ఏ సీన్లో ఎవరు ప్రొటోగానిస్ట్ అయితే వాళ్ళే హీరో. సీన్ బట్టి ఈ పర్టికులర్ సీన్లో ఇప్పుడు నువ్వు బిడ్డవి, నేను తండ్రి అనుకుందాం మనం.
ఈ సీన్లో నువ్వు ఇంపార్టెంట్ అయితే నువ్వు హీరో, నేను ఇంపార్టెంట్, మన ఇద్దరం కాదు ఇంకోళ్ళు ఎవరో పక్క వేషం వచ్చి ఈ సీన్లో ఇంపార్టెంట్, అలా అలా మనం ఎదిగిన మెంటాలిటీ. సో నేను అన్నాను వద్దులేండి, నేను ఆలోచించి చెప్తాను, ఎందుకంటే కామెడీ వేషం వేస్తే యాజ్ ఎ స్పీకర్ నాకు ఏదైనా పోతుందేమంటే ఎంత గ్రేట్ అంటే ఆ కుర్రాడు నిజంగా చెప్తానమ్మా. తను అన్నాడు లేదండి నాకు కమెడియన్ కావాలనుకుంటే నేను కమెడియన్నే బుక్ చేసుకున్నాను, నాకు మీలాగా అందరి చేత ఆమోదింపబడి సాఫ్ట్గా ఉండే ఒక వ్యక్తి కావాలి, అందుకే మిమ్మల్ని అడిగాను నేను, నాకు మీరే తట్టారు ఇంకెవరు. 1 నెంబర్ 2 పెళ్ళైన కొత్తల్లో ప్రతి వాళ్ళు భర్త మాట భార్య వింటుందండి, 15-20 ఏళ్ళు అయిన తర్వాత ప్రతి భర్త భార్య మాట వింటాడు. నవ్వుతున్నాం, మీ ఇంట్లో కూడా అంతే అంటమ్మా, అంత హాయిగా ఎంజాయ్ చేస్తుంది అమ్మాయి. అంటే హస్బెండ్స్కి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉండదు, కరెక్ట్. ఆయన అలా అన్నాడు. సో నేను ఆలోచించి చెప్తా అంటే లేదండి గుర్తుపెట్టుకోండి మీకు చాలా మంచి పేరు వస్తుంది అని చెప్పాడు. దెన్ చాలా ఇష్టంగా చేస్తున్నా. బట్ సెట్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు 2-3 సార్లు అవ్వగానే మొత్తం అంతా నవ్వటం మనకు తెలిసిపోతుంది కదా రెస్పాన్స్. ఇది ఒక ఎత్తు ఎంజాయ్ చేశాను నేను. డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే రామానాయుడు స్టూడియోలో ఆ ఇంజనీర్ గారు నన్ను చూసి నవ్వుతున్నాడు వెళ్ళంగానే. ఏంటి సార్ చంపేశారు సార్, ఏంటి సార్ చాలా బాగా. ఒక టెక్నీషియన్ చెప్పేటప్పటికి నాకు కొంచెం చాలా ఆనందం ఉంటుంది కదా. డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను కూడా నవ్వుకున్నాను, అయిపోయింది. దెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంటే దేవిశ్రీ ప్రసాద్ నాకు మంచి ఫ్రెండ్ అతను, దానికి స్టేజ్కి ఆ మూల ఆయన ఉన్నాడు, ఈ మూల అట్టున్నాడు. నన్ను చూడంగానే పరిగెత్తుకు వచ్చి వెనక నుంచి హక్ చేసుకున్నాడు. ప్రదీప్ గారు చంపేశారు సార్, రీ రికార్డింగ్ చేస్తూ ఆపుకొని నవ్వి దొర్లేను నేను అన్నాడు. దెన్ ఐ థాట్ ఇట్స్ గోయింగ్ టు హిట్ అని. సార్ అనడం ప్రొనౌన్సియేషన్ మాడ్యులేషన్ మీరు ఓన్గా అనుకుంటే అంటే డైరెక్టర్ గారు నాకు లిబర్టీ ఇచ్చారండి. ఓకే, ఆయన గైడెన్స్ ఇచ్చేవాడు. అంటే ఈ సీన్లో ఆయన వెరైటీగా చెప్పమన్నాడు, ప్రతిసారి వెరైటీగా అంటాం. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం అంతేగా అద్భుతమైన దాంపత్యానికి తిరుగులేని ఔషధం, అంతే కదా. ఆ మాట అంటే ఎక్కడ కూడా ఉండదు సార్, హాయిగా అయిపోతుంది. అసలు ఎక్కడే కదమ్మా. ఇప్పుడు దీని మీద ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు. ఈ F2 రిలీజ్ అవ్వగానే అందరూ ఇంకేం లేదు, పిల్లలైతే ఏదైనా పెళ్ళికి వెళ్ళినా ఎక్కడైనా ఫంక్షన్ అంతేగా అంకుల్ వచ్చాడు రో అని అరిచేవాడు, ఇంకా వేరే మాట లేదనమాట. అట్లా నా వైఫ్ని ఎవరో అడిగారు, ఏమంటే ప్రదీప్ గారు ఇంట్లో కూడా అంతేగా అంటారా అని అడిగారు. తను చెప్పిన ఒక అద్భుతమైన జవాబు అందరికీ అది చాలా మంచి ఐ ఓపెనర్ నేను ఫీల్ అవుతాను. తను ఏం చెప్పిందంటే మా ఇంట్లో ఎప్పటి నుంచో అంతేగా, నేనేం చెప్తే ఆయన అంతేగా, ఆయన ఏం చెప్తే నేను అంతేగా. అట్లా వెన్ దెర్ ఇస్ ఎ మ్యూచువల్ రెస్పెక్ట్, వెన్ దెర్ ఇస్ ఎ మ్యూచువల్ వాట్ యు కాల్ ఇట్ ఎస్ లవ్, అప్పుడు ఆ దాంపత్యం బాగుంటుందని మేము నమ్ముతున్న వాళ్ళు. అంతేగా అంటే కొట్లాడాలని కాదు, పక్క వాళ్ళు చెప్పిన మాటని ఫస్ట్ ఎస్ అని ఆలోచించి తర్వాత నో అని చెప్పచ్చు కదా, ఇమీడియట్ రెస్పాన్స్ నో అనక్కర్లేదని. బట్ ఏదైనా అది నాకు ఒక లైఫ్లో ఒక మధురమైన అనుభూతిని క్రియేట్ చేశారు అనిల్ రావిపూడి గారు. సార్ దర్శకులకు మీరంటే ఒక స్పెషల్ ఎఫెక్షను, అది ఒక్కొక్కసారి మీ చుట్టూ ఉన్న యాక్టర్స్కి ఒక చిన్న ఈస్టర్న్ కలగజేసే దాకా ఎక్కడికి వెళ్ళిందంటే జంధ్యాల గారికి మీ పట్ల ఉన్న ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎంతోమంది హీరోలు ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ప్రదీప్ గారిని తన పక్కన పడుకోబెట్టుకునే అంత ఆప్యాయత ఎందుకు మీరంటే అంత ఇష్టం ఆయనకి? అంటే ఫస్ట్ జంధ్యాల గారికి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందమ్మా. మా మేనమామ ఫ్రెండ్ ఆయన. ఓకే. సో మురళీమోహన్ గారు కానీ జంధ్యాల గారు కానీ వీళ్ళందరూ, సుబ్బరాయ శర్మ గారు కానీ వీళ్ళందరూ నన్ను మా మావయ్య ఫ్రెండ్స్, వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళు. ఇది ఒక ఫస్ట్ ఎఫెక్షన్. నెంబర్ 2 ఏంటంటే బై నేచర్ నేను సాఫ్ట్ పర్సన్, నేను ఎవరికి కాంట్రవర్షియల్ వెళ్ళని ఇంకా అప్పుడు అసలు ఈ మాత్రం కూడా మాట్లాడేవాడిని కానీ అలా ఉండేవాడిని, అందుకని అందరూ దగ్గర తీశారు. 3 ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు నన్ను, నన్ను హోటల్లో పెట్టలే. ముద్దమందారం ముందర ఒక 6 months నన్ను జంధ్యాల గారి ఇంట్లో ఉంచుకున్నారు. జంధ్యాల గారి ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరూ కూడా పరిచయం ఉండటం ఒకటి వదిలేసి నా మీద, యాక్చువల్గా ఆయన నాకంటూ 10-11 years పెద్ద జంధ్యాల గారు, మరీ పెద్దవారేం కాదు, కానీ ఆ పొజిషన్ మాత్రం ఫాదర్ పొజిషన్ ఆయన తీసుకున్నాడు, నేను కూడా పెట్టుకున్నట్ట. నేనంటే చాలా ఇష్టపడేవారు. అసలు ఈవెన్ పోయే రోజు దాకా కూడా నా రిలేషన్ ఎక్కడ బ్రేక్. సినిమాలు నేను వద్దనుకుని వచ్చా, ఎప్పుడు ఇండస్ట్రీ నన్ను వద్దని, ఆయన వెళ్ళకని అన్నారంట కదా మిమ్మల్ని? అస్సలు వద్దని చెప్పారమ్మా, అస్సలు వద్దని చెప్పారు. నేను 4 స్తంభం 2 జడల సీత కూడా నేను వేయాల్సింది కాదమ్మా అసలు. యాక్చువల్గా అయితే నాకు ఏంటంటే నా నేచర్కి 2 భయాలు వేసినాయి. ఫస్ట్ నేను ఇమ్మడలేనేమో అని భయం వేసింది. నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను, నాన్ వెజ్, అంటే ఏది తప్పు ఒప్పను, నాదే తప్పు అయి ఉండొచ్చు, నేను కాదంటల్లా, నేను ఇమ్మడలేకపోయాను అన్నది నేను చెప్తున్నా. ఇది కూడా జంధ్యాల గారి స్టైలే. సో మన మీద మనమే చెప్పుకోవటం కరెక్ట్ అమ్మా. ఎందుకంటే ఎవరినన్నా ఇప్పుడు నేనేమండి, ఇప్పుడు మీ ఛార్జర్కి నేను పడితే కదా నా ఫోన్ ఛార్జ్ అవుతుంది, లేకపోతే కాదు కదా. నాకు కంపాటబిలిటీ రాలేదేమో. ఎంగేజ్ అప్పుడు 19-20 అమ్మ, నాకేం పెద్ద ఏజ్ కాదు, నాకు ఎందుకో భయం వేసింది, నేను ఇమ్మడలేము. నెంబర్ 2 ఏంటంటే
నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. ఒకవేళ అప్పట్లో చదువు తప్ప ఇన్ని ఆపర్చునిటీస్ లేవు కదమ్మా. ఇప్పుడైతే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్గానే బతకచ్చు, లేకపోతే కెమెరా పెట్టుకుని రీల్స్ చేసుకో బతకచ్చు. అప్పుడు ఏముందమ్మా చదువుకోపోతే? ఉద్యమాలు నడిచేవి, నక్సలైట్ ఉద్యమాలు, చదువులు లేక ఉద్యోగాలు లేక. అటువంటి స్థితిలో ఆ రోజున ఒక విప్లవాత్మకం వైపు వెళ్లాల్సిందే తప్ప చదువు లేనివాడు ఇంకేం లేదు అన్న టైంలో నేను రేపైనా జరగకూడని, ఇప్పుడు బాగానే ఉన్నారు 2-3 సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తే సూపర్ హిట్ అయినాయి, రేపు ఏదన్నా జరిగితే అనే భయం ఒకటి వచ్చింది నాకు. సీఏ చదవాలని చిన్నప్పటి నుంచి ఒక పెద్ద చచ్చిపోయేంత అంబిషన్ కాదు, కానీ ఒక వన్ ఆఫ్ ద అన్టిక్డ్ గోల్స్. సరే ఒక 3 ఏళ్ళు మనం కనుక గ్యాప్ తీసుకుంటే 22 నుంచి 25 అవుతాము, కాస్త మనకు మెచ్యూరిటీ వస్తుందేమో అని అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు నేను వెళ్తానని చెప్పి జంజాల్ గారు వద్దన్నారు. అప్పటికే కే బాలచంద్ర గారు ఈ కోకిలమ్మ సినిమాకి నన్ను పిలిచి ఒక రోజంతా తన పక్కన కూర్చోబెట్టుకుని సరిత గారితో చూసారంట. సరిత గారితో చూసారమ్మా, నువ్వు బాగానే రీసెర్చ్ చేసినట్టు. నాకే నువ్వు చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది. సరిత గారిని పిలిచారు, పిలిచిన తర్వాత చూసి ఇద్దరికి కొంచెం ఆవిడ కొంచెం నాకంటే పెద్దగా అక్క తమ్ముళ్ళ ఉన్నారు అనుకున్నారు, వదిలేశారు. నాకు ఆ ఛాన్స్ రాలే. బట్ బాలచంద్ర గారు నాతో చెప్పారు వీల్ వర్క్ టుగెదర్ ఇన్ ఫ్యూచర్ అని. భారతీరాజా గారు అయితే ముద్దమందారం రిలీజ్ కాకముందరే జంజాల్ గారి ఫ్రెండ్, ఆయన సీతాకో చిలక కూడా జంజాల్ గారే మాటలు రాశారు, ముద్దమందారానికి కూడా జంజాల్ గారే మాట రాశారు. అసలు ఎంత కోఇన్సిడెన్స్ అంటే, ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అగైన్. ఆయన గొప్పతనం చెప్తా జంజాల్ గారిది. ఒకే టైంలో 4 ప్రేమ కథలు రాశారండి. అప్పటిదాకా ప్రేమ కథ లేదు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు పెద్ద తరవే కమర్షియల్ అంటే లవ్ అవి ఉండేవి, కానీ ఇలా కాఫ్ లవ్ స్టోరీస్, యంగ్స్టర్స్ ఉండే లవ్ స్టోరీస్ ఉండేవి. 4 ఒకేసారి వచ్చాయమ్మా. జయగంటల సంగీతం శ్రీనివాసరావు గారు, భారతీరాజా గారి సీతాకొక చిలక, జంజాల గారి ముద్దమందారం, అండ్ దెన్ విశ్వనాథ్ గారి సప్తపది. అన్ని క్లాసిక్సే కదా సార్? అన్ని క్లాసిక్స్ తల్లి. ఈ 4 ఒకేసారి వచ్చాయి. 4కి జంజాల గారేనమ్మా. సప్తపది అయితే రెవల్యూషన్. 4కి జంజాల గారు వచ్చారు. 4 స్క్రిప్ట్లు ఆయన రాసి అందులో ఒకటి ఆయనే డైరెక్ట్ చేస్తుంటే 4ట్లో ఎక్కడ ఒక్క డైలాగ్ ఓవర్లాప్ ఉండదమ్మా. హ్యాట్స్ ఆఫ్ టు మై గురు. నాకు అప్పటి నుంచి నాకు ఆయన చూస్తేనే ప్రొఫెషనలిజం వస్తుంది. సో భారతీరాజా గారు వచ్చి అన్నారు సీతాగో చిలుక ఇంకా స్టార్ట్ చేయాలి, ముద్దమందారం నేను ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. సీతాగో చిలుకలో రాధ ఫిక్స్ అయ్యాను తమిళ వర్షన్కి, ఇంకా ముచ్చర్ల రెండు గారు ఫిక్స్ కాలే అప్పటికి. ఇంకా జంజాల్ గారిని అన్నారు మీ హీరోని నాకు తెలుగు తమిళ్లో నేను పెడతా, మా హీరోయిన్ నీకు ఇస్తా, తెలుగు తమిళ్లో మీరు చేయి అని అన్నారు. జంజాల్ గారు అయితే నా స్వార్థం అనుకోండి ఏమన్నా అనుకోండి, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దిస్ ఫెలో ఎక్స్క్లూజివ్లీ అని ఆయన అనుకున్నారు, వద్దని వేశారన్నమాట. బట్ భారతీరాజా గారు కూడా ఐ వాంట్ టు వర్క్ విత్ యూ ఫ్యూచర్ అన్నారు. సో నేను వచ్చేస్తాను హైదరాబాద్ అన్నప్పుడు జంజాల్ గారు కోపడ్డారు. సార్ భారతీరాజా గారి నుంచి ఉంది ఇంత పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మీకు రెడీగా ఆఫర్లు ఉన్నాయి. టీనేజ్ మళ్ళీ 19 అంటే మీ టీనేజ్, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ అసలు ఆ మాయలోంచి ఆ మోహం నుంచి పోరు ఎవ్వరు. మీరు చాలా డిటాచ్డ్గా దాన్ని అట్లా పక్కన పెట్టేసి ఇట్లా రావడం అన్న ఆఫర్. మాయామోహం లేదు కదమ్మా, అయోమయం తప్ప. అంటే ఐ వాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మా, నాకేం తెలియదు. అమ్మా నాన్న చాటు పెరిగిన వన్ ఆఫ్ ద కాలేజ్ ఇక్కడ హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగా. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ నుంచి ఫస్ట్ హీరో నేనే. సీరియల్స్కి మీరు దూరదర్శన్ ఫస్ట్ హీరో. హైదరాబాద్ నుంచి కూడా ఫస్ట్ హీరో నేను. అయితే నాకెందుకో ధైర్యం చాలేదు. నిజం నాదే తప్పని చెప్తా, ఎవరిది తప్పని చెప్ప. సో దాన్ని వదిలేసి వచ్చి సీఏ చేసిన తర్వాత ఇక టెలివిజన్లోకి రావడం చరిత్ర. మళ్ళీ ఇక్కడ కూడా సూపర్ ఇన్నింగ్సే కదా సార్? సూపర్, అసలు మామూలు ఇన్నింగ్స్ కాదు. ఇక్కడ ఇన్నింగ్స్ మామూలు ఇన్నింగ్సే కాదు అసలు. మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా ఆ నిర్ణయం అప్పుడు తీసుకుంది కరెక్టేనా కాదా అనే విషయం? ఎందుకు అవ్వాలి తల్లి? టెలివిజన్లో ఇప్పుడు చరిత్ర పుస్తకం రాశారు, తెలుగు టెలివిజన్, తెలుగు టీవీ అని. ఆ పుస్తకం కవర్ పేజ్ నాదే వేశారు. ఎందుకు రిక్రీట్ అవ్వాలమ్మా? అంటే కాదు సార్, మీ సమకాలీకులంతా కూడా మీరు వెళ్ళిన తర్వాత అందరూ ఇప్పుడు మంచి స్టేజ్కి వచ్చిన వాళ్ళు కదా, అరే నేను కంటిన్యూ అయ్యి ఉంటే బాగుండను ఏదో ఒక టైంలో సీఏ చదవడం అయిపోయిన తర్వాత. నేను ఎప్పుడు అనుకోలేదమ్మా, ఎందుకంటే నేను యథార్థవాదిని. కానీ లోక విరోధి మాత్రం కాలేదు. లోక విరోధి కాదు, నేను యథార్థవాదిని. అంటే ఐ విల్ బీ, ఇప్పుడు నా నిర్ణయం, నా ఉద్దేశం ఏంటంటే అమ్మా 10 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి ఆలోచించాల్సిన పని లేదు. ఓకే అయిపోయింది. ఇప్పుడు నిన్నట్లు నువ్వు తిరిగి రాయలేవు కదా తల్లి. ఎందుకు వచ్చాం మరి ఇక్కడ వచ్చాం కదా. దూరదర్శన్లో ఇవాళ ఫస్ట్ హీరో ఎవరు సీరియల్కి? ప్రదీప్. తెలుగు టీవీ సీరియల్ చరిత్ర ఉన్నంతకాలం ఫస్ట్ హీరో ప్రదీపే కదా. ఆంధ్రప్రదేశ్లో టెలికాస్ట్ ఫస్ట్ సీరియల్ బుచ్చిబాబే కదా. టీవీ సీరియల్లో పాటలు ప్రవేశపెట్టింది ప్రదీపే కదా. ఫస్ట్ నంది అవార్డు తీసుకుంది ప్రదీపే కదా. 14 నంది అవార్డు తీసుకుంది ప్రదీప్. పరంపర అది. సో ఎందుకు రిక్రీట్ అవ్వాలమ్మా? ఆనందం. నన్ను మీరు అడిగినట్టు ఒక
పెద్ద జర్నలిస్ట్ అడిగాడు, అనగనగా బుచ్చిబాబు అప్పుడు. అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి మీరు ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అన్నాడు. ఇంత చిన్న టీవీ అన్నాడు. నేను ఒక పెద్ద దేశంలో సైనికుడిగా బతికే బదులు ఓ చిన్న రాష్ట్రానికి సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకుంటున్నాను. దిస్ ఇస్ మై లైఫ్. బుచ్చిబాబు అప్పుడు మీరే అన్ని చేయడానికి సిద్ధపడితే మీకు నేచర్ సహకరించి వైల్డ్గా మీరు అయ్యారు. కానీ ఇదే ఒక సక్సెస్ అవుతుందని కెమెరాలు తీసుకొని 30-40 లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ అంతా తీసుకోవడం, తర్వాత దూరదర్శన్కి కొన్ని ఇది ఆ స్టెప్ సక్సెస్ అయినట్టుగా ఇది కాలేదు. ఇక్కడ డబ్బు విపరీతంగా పెట్టారు కదా, ఆ టైంలో అన్ని లక్షలు అంటే ఎట్లా సస్టైన్ అయ్యారు సార్ అన్ని డబ్బులు పెట్టేసిన తర్వాత? అంటే కాన్ఫిడెన్స్ అమ్మా, కాన్ఫిడెన్స్. నేను చెప్తాను, ఇప్పుడు 16 రన్లు ధోని కొట్టాలి, ఏ కాన్ఫిడెన్స్తో కొడుతున్నా? క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఆల్వేస్ గివ్ యూ రివార్డ్స్. నేను తీసుకున్న క్యాలిక్యులేటెడ్ రిస్క్ టెలివిజన్ ఇండస్ట్రీ, అది నాకు రివార్డ్ ఇచ్చింది. మరి ఇదే అక్కినే నాగేశ్వరరావు సీరియల్ తీసి నష్టపోయాను కూడా నేను. అవును, మట్టి మనిషి. మీకు మట్టి మనిషి, దాని మీద పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు. నాకు చరిత్రలో మిగిలింది కదా నాగేశ్వరరావు గారిని తీసి ఆయనతో ఏడాది పాటు నా జర్నీ, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదమ్మా. సో టెలివిజన్ సీరియల్ అనేది ఒక అందమైన ప్రపంచం. ఆ అందమైన ప్రపంచంలో ఎంతోమంది హీరోలు సూపర్ స్టార్లు ఉన్నారు, కానీ ఫస్ట్ హీరో సూపర్ స్టార్ నేనే కదా ప్రదీప్ గారు. మరి ఇంకా నేను రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఏమో తల్లి. ఆ పోగొట్టుకున్న డబ్బును మళ్ళీ ఇక్కడే వెతుక్కున్నారు. ఎక్కడ పోతే అక్కడే వస్తాయమ్మా, కష్టపడేవాడికి భయమే ఉందమ్మా తల్లి. ఒకటి చెప్తాను, నిన్న విరాట్ కోహ్లీ 100 కొట్టాడు, వాడు ఆట మానేస్తాడా? ఆడాల్సిందే. ఇవాళ 0 కొట్టాడు, ఆట మానేస్తాడు, మళ్ళీ ఆడాల్సిందే. మనం కూడా అంతే, పరాజయం అపజయం, 2 sides ఆఫ్ ఎ కాయిన్. షుడ్ నాట్ వరీ ఫర్ ఎ లాంగ్. టెంపరీగా ఉంటుంది కదా, కాలికి దెబ్బ తగిలినా మనసుకు దెబ్బ తగిలినా ఓ రోజు 2 రోజుల్లో ఉండకుండా అయితే ఉండదు. ఉండను అంటే మనం పరమాత్మలో అయిపోతాం, మన మనుషులమే. కానీ దాని నుంచి ఎంత త్వరగా కోలుకుని మనం ముందుకెళ్తాం అన్నదే ఇంపార్టెంట్ ఇష్యూస్. మీరు ఎప్పుడు కూడా సినిమా తర్వాత ఎడ్యుకేషన్ నుంచి సీరియల్, దీంట్లో మళ్ళీ ఎడిటింగ్, ఈ విభాగాలు, ఇటు నుంచి మోటివేషనల్ స్పీకర్, అంటే ఎప్పుడు ఒక ఎక్స్ప్లోర్ చేయడం లైఫ్ను, లేదా ఎక్స్పెరిమెంట్గా చూడడము, నిత్య కొత్తగా జీవితాన్ని స్పృశించే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అది నాకు ఇష్టం అమ్మా, నాకు ఇష్టం. నేను ఎప్పుడు నా చుట్టూ వలయాలు గీసి కూర్చోలేదు. ఇవాళకి కూడా నా కూరలు మా ఇంట్లో కావాలంటే నేను మా ఆవిడెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను. కారు లేకపోతే మెట్రో ఎక్కి రమ్మంటే మెట్రో ఎక్కి వస్తాను నేను. ఇప్పుడు మీరు ఉంటారు, నాకు ఎవరక్కలా వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేసుకోగలను. ఎందుకంటే నాకు కొత్తదనం, కొత్త వాళ్ళతో కలవటమే తెలుసు. ఈ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక టిమిడ్గా ఉన్న నేను బయటికి వచ్చి ఇట్లా నాకు నేను ఆవిష్కృతం చేసుకోవడానికి ఒక అద్భుతమైన సంస్థ నాకు వెళ్ళిపోయింది, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్. యు నో అబౌట్ ఇట్. సో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తిత్వ వికాస సంస్థ. అది మన ఏం చేస్తుందంటే మనలో ఉన్న కాంపిటెన్సీస్ బయటికి తీసుకొస్తుంది. అది ఇప్పుడు ఒక గుడ్డుని బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది, కానీ అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది కదమ్మా. మనకు అంతర్గతంగా వచ్చే ఆ ప్రేరణ మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అద్భుతమైన ఉదాహరణ సార్ ఇది. తల్లి, అలాగే ఒక అడవిలో నిప్పు ఉంటుంది, అది అడవినే దహించేస్తుంది. అదే నిప్పుని తీసుకెళ్ళి ఒక ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే అది ప్లేను చేయగలుగుతుంది, పిన్ను కూడా క్రియేట్ చేయగలుగుతుంది. సో మనలో ఉన్న కాంపిటెన్సీ, మనలో ఉన్న ఎనర్జీ, మనలో ఉన్న ఎంతూజియాసము మనం ఏ దారిలో పెడితే ఆ దారిలో వస్తుందమ్మా. ఓకే ఓకే. సో నాకు ఆ సంస్థ అట్లా నేర్పించినాను. నాలో నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవాలనిపించింది. కష్టం వచ్చినా సుఖం వైపు ఎట్లా వెళ్ళాలి, విజయం వైపు ఎలా వెళ్ళాలి అని తెలుసుకునేలా చేసింది. ముఖ్యంగా నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో నన్ను నేను మలుచుకున్నాను. చదివారా సార్ ఈ క్రమంలో? బాగా పుస్తకాలు బాగా చదువుతాను. ఇవాళకి కూడా పుస్తకాలు చదవటం అంటే ఒక ప్రిన్సిపల్ నేను పెట్టుకున్నానమ్మా. ఇది అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఒక సూత్రం, 60-30-10. 60% ఆఫ్ అవర్ టైము మన ప్రొఫెషనల్ ఎక్సలెన్స్. మీరు ఇప్పుడు యాంకరు, నేను ఇప్పుడు యాక్టరు, లేకపోతే నేను ట్రైనరు, లేకపోతే ఆయన కెమెరామెన్, వాట్ ఎవర్ ఇస్ దట్, మనం చేసే ప్రొఫెషనల్ పని మీద 60% ఆఫ్ అవర్ టైం మనం వినియోగించుకోవాలి. 30% ఆఫ్ టైం మన కుటుంబానికి, మన వ్యక్తిగతానికి ఇవ్వాలి మనం. మా అబ్బాయి పెద్ద యాక్టర్ వస్తాడని ఎదురు చూడు, అమ్మ నాన్న వచ్చాడా అంటాడు. మీ పిల్లలు అమ్మ వచ్చిందా అని అడుగుతారు తప్ప ప్రముఖ యాంకర్ కృష్ణవేణి గారు వచ్చారా అని అడగరు. సో మన పాత్ర అక్కడ, మన పాత్ర కేవలం మన తండ్రి, తల్లి, భార్య, బిడ్డ అన్న పాత్రలు మనం అక్కడ మన కోసం, మన వినోదానికి, మన వికాసానికి 30% టైం. ఎనదర్ 10% టైము మన గ్రోత్ కోసం మనం వాడుకోవాలి. మీరు చెప్పే క్లాసెస్లో
మీరు ఇంటర్నేషనల్ రేటర్స్ కోర్స్ని మెన్షన్ చేస్తుంటారు. అంటే ఇది చెప్పే ముందు మీరు జీవితంలో చాలా భాగం దాన్ని కేటాయించారనే విషయం ఈజీగా మాకు అర్థమవుతుంటుంది. ఈ ఎన్ని పనులు చేస్తూ టైం షెడ్యూల్ ఎట్లా, ఇప్పుడు చేసే ట్రైనర్స్ చాలామంది టైంని ఎట్లా షెడ్యూల్ చేయాలనేది కూడా చెప్తుంటారు సార్. మా వ్యూవర్స్ కోసం కొంచెం టైంలో అంటే నేను ఒకటి చెప్తాను తల్లి, టైం మన కంట్రోల్లో ఉండాలి, మనం టైం కంట్రోల్లో ఉండకూడదు. ఫోన్ మన కంట్రోల్లో ఉండాలి, మనం ఫోన్ కంట్రోల్లో ఉండకూడదు. ఉదాహరణకు నేను ఇక్కడికి వస్తాను, ఈ రోజున ఇక్కడికి వస్తాను, ఈ 2 hours మీవి అని 4-5 రోజులు ముందరే నాకు తెలుసు కదా. ఇక్కడికి రావడానికి నాకు 45 నిమిషాలు పడుతుంది, వెళ్ళటానికి 45 నిమిషాలు పడుతుంది, తెలుసు కదా. సో టైం అనేది ఏంటంటే 4 brackets ఉంటాయి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. 3 లోపల నేను దూరదర్శన్కి వెళ్ళి తీరాల్సిందే. అప్పుడు అర్జెంటు, ఇంపార్టెంట్. లేదా 3 లోపల నేను కరెంటు బిల్లు కట్టాలి, లేకపోతే కరెంటు కట్ అయిపోతుంది. అది అర్జెంటు, ఇంపార్టెంట్ 2. మీరు ఆఫీస్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఎక్కడున్నా మానేసి వచ్చి అది కట్టి నేను గెలిచాను, లైట్ వాళ్ళు వచ్చిందని ఆనందపడాల్సిందే. ఇది ఫస్ట్ బ్రాకెట్. రెండోది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. 31వ తారీఖు సాయంత్రం 3 లోపల కరెంటు బిల్లు కట్టాలి. 28 కట్టేస్తే కరెంట్ బిల్ కట్టడం ఇంపార్టెంటే, కానీ అర్జెంట్ లేదు. ఒకవేళ 28వ తారీఖు వర్షం పడ్డా 29 కట్టచ్చు, 28వ తారీఖు మీ ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్ళినా 29 కట్టచ్చు. అంటే మనం చేయాల్సిన పని ముందుగానే చేయటం అనేది సెకండ్ బ్రాకెట్. థర్డ్ది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. మనకు సంబంధం ఉండదు, ఎవడో వస్తాడు బెల్లు కొడతాడు, వీటి వెళ్తూ మీ ఇంటికి వచ్చానండి అంటాడు, వాడితో మాట్లాడటం ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు కదా. ఏదో ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ అయ్యో ఎవరు చేశారు బాగుండదే, ప్రదీప్ గారు ఫోన్ చేశారు, ఇంపార్టెంట్ అండి ప్రదీప్ గారు ఫోన్ ఎందుకు చేశాడు, ఏమ్మా బాగున్నావు అని అడగచ్చు కదా. దానికి కెన్ ఐ కాల్ యూ బ్యాక్ అని 2 minutes తర్వాత చెప్పి మీరు చేస్తున్న పనిని పూర్తి చేసి మీరు కారు ఎక్కిన తర్వాత ఫోన్ మాట్లాడచ్చు కదా. సో ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ద ఫోర్త్ బ్రాకెట్ ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నథింగ్ ఈజ్ అర్జెంట్. కొంతమందికి ఏ ప్రేరణ ఉండదు, ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ ఉంటారు, అట్లా మన తిన్న పావుల్లో కూర్చుంటూ ఉంటారు. సో ద బెస్ట్ బ్రాకెట్ ఏంటంటే మేము అందరికీ అట్టే వచ్చేది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. బీట్ యువర్ డెడ్ లైన్స్. బీట్ యువర్ డెడ్ లైన్స్ అంతే. పిల్లలు చదువుకునే పిల్లలు కూడా నేను అదే చెప్తాను. మీకు ఏడాది తర్వాత పరీక్షలు వస్తాయని ముందే తెలుసు కదా. నేను మీకు ఏడాది తర్వాత ₹1,00,000 ఇవ్వాలని నాకు ముందే తెలిస్తే మనం ఏం చేస్తాం, 350 రోజులు పడుకుని లాస్ట్ 15 daysలో ఆ ₹1,00,000 తీసుకొచ్చి ఇదిగో తీసుకో తల్లి అని ఇస్తాం మీకు. నేనేం చెప్తున్నా అంటే ఏడాది ముందరే మీకు ఆ ₹1,00,000 ఇవ్వాలని తెలిస్తే మీరు నెలకి 8,000 ఇచ్చినా అయిపోతాయి కదా, వారానికి 2,000 ఇచ్చినా అయిపోతాయి కదా, రోజుకి 300 తీసి ఒక డబ్బాలో వేసినా అయిపోతాయి కదా మీకు. ఇదే ప్లానింగ్, షెడ్యూలింగ్. షెడ్యూల్ యువర్ టైం, ప్లాన్ యువర్ టైం, అప్పుడు టైం విల్ బి అండర్ యువర్ కంట్రోల్. అండ్ ఓన్లీ బిజీ మెన్ కెన్ ఫైండ్ టైం కదా. సో మనం బిజీ అని అనుకుంటే బిజీ కాదమ్మా. ప్రతిరోజు రాత్రి 86,400 seconds వచ్చి మన అకౌంట్లో పడతాయి. వాడుకున్న వాడికి 86,400, నిద్రపోయిన వాడికి 4,600, అంతే. అంత మించికే ఉండదు. బుల్లితెర ద్వారా, వెండితెర ద్వారా ఒక టీవీ, ఇటు ప్రేక్షకులు అటు మీరు అట్లా అలరించారు. బట్ మోటివేషనల్ స్పీకర్గా ఇప్పుడు సజెషన్లో యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ వీడియోస్ వస్తున్నాయి విపరీతంగా. ఆగి అంటే ఇలా చూసి ఆగుతున్నారు, ఆగి ఇండియా మొత్తం ఆ వీడియో అయిపోయేదాకా. ఒక రీల్ ఏదో 11 million అంటే 1,15,00,000 మంది చూసారు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇంకా స్కిప్ చేయడానికి ఉండదు, మొదలు పెట్టడమే వాళ్ళ పని, ఆపడం అనేది మీ వీడియో అయిపోతే ఆటోమేటిక్గా ఆగాల్సిందే. ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడింది. ప్రదీప్ గారు అంటే మా ఇంట్లో మనిషి, మా వ్యక్తి, మాకు ఫ్యామిలీకి ప్రాబ్లం ఉంది, మా పిల్లలు మా మాట వినట్లేదు అనగానే ఒక శ్రేయోభిలాష, ఆయన చెప్తే వింటారనే దాకా క్లోజ్నెస్ పెరిగింది కదా. ఇంత విపరీతంగా ఇంతగా జనాల్లోకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నాకు నా 8th class నుంచి పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడటం అలవాటైంది, డిబేట్లు మాట్లాడటం. డిఎస్ శర్మ సార్ అని వివి స్కూల్ హైదరాబాద్లో ఆయన ఓ రోజు పాఠం చదవమన్నాడు. నేను చదువుతుంటే అయిపోగానే స్టాఫ్ రూమ్ రమ్మన్నాడు. ఆ రోజుల్లో టీచర్ స్టాఫ్ రూమ్ రమ్మన్నట్టు ఒకటే, జింత ఇంకేం లేదు. భయపడి వెళ్ళాను. నేను వెళ్తే నీలో ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు మాట్లాడటం మొదలుపెట్టు అన్నారు. నాకు తెలియదు సార్ అన్నారు, నేను నేర్పిస్తాను. థ్యాంక్స్ టు మై గురు డిఎస్ శర్మ సార్, ఆయన నేర్పించారు నాలో. నేను ఇమ్మీడియట్లీ 1975లో నా 9th standardలో వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం, ప్రైజ్ రావడం జరిగింది. ఆ రోజు నుంచి నాలో స్పీకర్ ఉన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నేను టీవీ సీరియల్ మొదలెట్టేటప్పటికీ టెలివిజన్ సీరియల్ చాలా ఒక తాటి మీద నడకలా ఉంటుంది. ఎంత ఈరోజు పరిస్థితి చెప్తా నేను. సినిమాలో రోజుకి 1.5 minute అవుట్పుట్ వస్తుంది, సీరియల్లో రోజుకి 2.5 episodes అవుట్పుట్ రావాలి. అంటే దగ్గర 50 నిమిషాలు అవుట్పుట్ రావాలి సీరియల్లో.
2 కెమెరాలు పెడితే 3 కెమెరాలు పెడితే నువ్వు చచ్చిపో, నువ్వేం చేస్తావో తెలియదు. ఎందుకంటే అందాలి కదా, డైలీ సీరియల్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు. ఇలా తాటి మీద నడుకున్న పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేసాను. అందులో నేను మల్టీ రోల్స్ ప్లే చేశాను. నేనే ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకోవాలి, నేనే డైరెక్టరు, షార్ట్ ప్లానింగ్ చేసుకోవాలి, నేనే స్క్రీన్ ప్లే రైటరు, కథ రాసి రైటర్కి ఇవ్వాలి, రైటర్ ఇచ్చిన తర్వాత దాన్ని దిద్దుకోవాలి, నేను ఆన్ ద సెట్ నేనే యాక్టరు, నేను యాక్ట్ చేయాలి, వచ్చి నేనే ఎడిట్ చేసుకోవాలి, దానికి సౌండ్ రికార్డిస్ట్ నేనే ఎడిట్, మొత్తం అన్ని పనులు నేను కంపల్సరీలో. ఎందుకంటే ఫస్ట్ తరం కదమ్మా, అప్పుడు ఇంతమంది టెక్నీషియన్స్ లేరు. ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది, ఈవెన్ ఎడిటింగ్ ఇండస్ట్రీ కూడా ఉండేది కాదు, మేమే చేసుకునేవాళ్ళం అంతా. సో అలా నేర్చుకోవడం మొదలెట్టేటప్పుడు నా టైం చాలా ఇక్కడ ల్యాప్స్ అయిపోయేది. ఓకే. అప్పుడు నాకు ఒక స్ట్రెస్ బస్టర్ కావాలనిపించింది. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నాకు స్ట్రెస్ బస్టర్ అయింది. అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి నేర్చుకోవటం, ఆ ట్రైనింగ్స్, మాట్లాడడం. ఈ రోజున పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం అని చెప్తున్నారు కదమ్మా. 1985లో నేను జోన్ లెవెల్ ట్రైనర్ అయ్యాను. ఓకే. ఈరోజు నేను నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అన్నీ అయిపోయి నేషనల్ లెవెల్ ట్రైన్ ద ట్రైనర్ సెమినార్ కూడా ఫ్యాకల్టీగా వెళ్తున్నా. అది నా ప్యాషన్. ఎంతోమంది 100 మంది ట్రైనర్స్ని మేము క్రియేట్ చేయగలిగాం, చేస్తున్నాం అట్లా ఆల్ ఓవర్ నేషనల్ లెవెల్లో, ఇంకా రీజనల్ లెవెల్లో కూడా. నేను గమనించింది ఏంటంటే, ఈ ట్రైనింగ్ చేయటం వల్ల, పర్సనాలిటీ డెవలప్మెంట్ మాట్లాడటం వల్ల, సపోజ్ నేను వెళ్ళి ఒక 100 మందితోనో 1000 మందితోనో మాట్లాడితే, ఆ 100 మందిలో 1000 మందిలో బెస్ట్ బెనిఫిషియరీ ఎవరు అంటే ప్రదీపు అని నాకు తెలిసింది. మీరు ఏది చెప్తున్నారో ముందు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం నేర్చుకుంటాం కదా తల్లి. అవును. ఇప్పుడు నీతో మర్యాదగా ఉండాలి అని నేను చెప్తున్నాను అనుకో, ఆడపిల్లని ఆడపిల్లలా చూడాలి, బిడ్డలా చూడాలి నేను అక్కడ చెప్తున్నాను అనుకో, నా మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకో ఆలోచనకి తావివ్వదు కదా. అవును, అవును కదమ్మా. నువ్వు పాజిటివ్గా ఉండాలని నేను చెప్తున్నాను అనుకో, నా బ్రెయిన్ పాజిటివ్ అయిపోతుంది. నువ్వు క్రియేటివ్గా ఉండాలని నేను చెప్తున్నాను అనుకో, నా బ్రెయిన్ క్రియేట్. సో ఐ జస్ట్ రియలైజ్ దట్ ఐఎమ్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దట్ అనుకో. ఓకే. దాంతో ఇది నాకు నెంబర్ 2, నేను వెళ్ళి మాట్లాడటం మొదలెట్టాక నేను ఒక రైటర్ అవ్వటం, నేను ఒక యాక్టర్ అవ్వటం, నేను ఒక క్రియేటివ్ పర్సన్ అవ్వటం, అలాగే చదువుకున్న వాడిని అవ్వటం, సంస్కారం ఉన్నవాడిని అవ్వటం, వ్యక్తిత్వంగా మనం ఏ తప్పు చేయకుండా ఉండే క్యారెక్టర్ ఉండటం, ఇవన్నీ నాకు హెల్ప్ అయినాయి ఓకే చెప్పడానికి. ఇప్పుడు ఒక ట్రైనర్ చెప్పాలంటే ఇవన్నీ నేర్చుకుని చెప్పాలి. మనకి కొన్ని స్వతహాగా కొన్ని ఉన్నాయి కదా, బీయింగ్ అన్ యాక్టర్ నేను ఎలా చేస్తానని చెప్పొచ్చు కదా. అవును, అవును. అలా చెప్పడం వల్ల అందరూ కూడా నా వైపు కొంచెం ఆకర్షితులు అవ్వటం వల్ల. అయితే ఇది ఉధృతం ఎక్కడొచ్చిందంటే, లాస్ట్ కరోనా టైం నుంచి ఎక్కువైపోయిందమ్మా. అప్పుడు అందరు ఇంట్లో ఉన్నప్పుడు నేను కూడా అందరిలాగా ఫస్ట్ 1 వీకు హాయిగా ఇంట్లో గిన్నెలు తవ్వుకుంటూ, క్యారమ్ బోర్డు ఆడుకుంటూ, హాలిడే ఎన్ని రోజుల తర్వాత హాలిడే వచ్చింది అనుకున్నాను. బట్ 4-5 రోజులు లేక నాకు భయం వేసింది. రోజు షూటింగ్తోనో, ట్రైనింగ్తోనో, ఈవెంట్స్తోనో, దేనితోనో ప్రజా సంబంధమైన పనులు చేస్తాం కదా, జన సంబంధమైన పని చేయకపోతే మనం ఎట్లా బతుకుతాం, ఇది ఎన్ని రోజుల్లో తెలియదు కదా అప్పుడున్న పరిస్థితి. అవును. అనుకుంటే అప్పుడు నాకు ఈ వర్చువల్ మీట్స్, జూమ్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయని అంత ముందరే తెలుసు. దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం 2-3 డేస్లో చేసి ఆల్ ఓవర్ వరల్డ్ ఐ స్టార్టెడ్ కనెక్టింగ్. ఒక లోకల్ మార్కెట్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కి కరోనా నాకు హెల్ప్ చేసింది టు ఓపెన్ అప్. ఒక్కరోజు ఖాళీ లేని కరోనాలో. సెమినార్స్, డైలీ జూమ్ కాల్స్, సెమినార్స్, ఎవరితో వాళ్ళతో మాట్లాడటం, పిల్లలు అమెరికాలు, సౌత్ ఆఫ్రికాలు, ఇంగ్లాండ్లు మొత్తం అంతా మాట్లాడటం వల్ల అప్పుడు నాకు తెలిసినది సూపర్గా ఉన్నాను. ఇంకా ఈ కాలేజీకి వెళ్తున్నప్పుడు అబ్బాయిల్ని అమ్మాయిల్ని కూర్చోబెట్టేస్తారు, 2000 మందిని 3000 మంది పిల్లల్ని కూర్చోబెట్టేస్తారు. ఒక ట్రైనర్ కింద అది పెద్ద ఛాలెంజ్. ఒక మోటివేషనల్ స్పీకర్ కింద పెద్ద 3 గంటల సేపు 3000 మంది పిల్లలు కూర్చుంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని వాళ్ళు నెట్గా క్యాప్టివేట్ చేయాలి. అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే, నాకు వచ్చింది చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సింది చెప్పాలి. సెకండ్ రూల్ ఏంటంటే, నీకు వచ్చిన భాషలో చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సిన భాషలో చెప్పాలి. థర్డ్ రూల్ ఏంటంటే, దాని విట్ అండ్ హ్యూమర్ యాడ్ చేసి, లైవ్ ఎగ్జాంపుల్స్ యాడ్ చేసి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తూ, చిన్న చిన్న కథలు చెప్తూ, ద పవర్ ఆఫ్ స్టోరీ నరేషన్ చూపిస్తూ, మెల్లమెల్లగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టాలి, నేర్పించాలి. ఇది నేర్చుకున్నాను. దీంతో నాకు ఏమైందంటే, నేను ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి నేను ఒక ఆడపిల్లలు ఉమెన్స్ కాలేజీలో వెళ్ళి మాట్లాడుతున్నాను అనుకోమ్మా, చంటి తల్లులు, ఇంటర్మీడియట్లు, డిగ్రీలు చదివే పిల్లలు, ఇప్పుడు మా ఏజ్కి ఎట్లా అనిపిస్తుందమ్మా, పసిపిల్లల్లా అనిపిస్తారు వాళ్ళు. మేము మాట్లాడుతున్నప్పుడు ఆ కళ్ళల్లో వెలుగు కనిపిస్తుంది. అవును కదా, నేను సార్లాగా అవ్వాలి, నేను కూడా ఇలా అవ్వాలని, ఆ వెలుగు నాకు దీపావళి అనిపిస్తుందమ్మా. ఆ వెలుగే నాకు దీపావళి అనిపిస్తుంది. నేనే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారమ్మా, నేను ఒక్కడనే కాదు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇవాళే ఇంపాక్ట్ గంపనాగేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తెరిచే దానికి కూడా నేను అడ్వైజర్ని. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, లయన్స్, రోటరీలు, ఎన్నో సంస్థలు ఎంతో ట్రై చేస్తున్నాయి.
కానీ 140 కోట్లు ఉన్న భారతదేశ జనాభాలో మేము 140 మందో 1400 మంది ఉంటే ఏం సరిపోతుంది? సో అందుకే ఇంటికో స్పీకర్ కావాలి, ఊరికో ట్రైనర్ కావాలని మేమంతా నినాదిస్తున్నాం. అక్కడ లుక్ ఎట్ ద అదర్ సినారియో. స్కూల్లో మేనేజ్మెంటు వాళ్ళ మనుగడకి వాళ్ళ బతకడం కోసం తప్పదు కదా, ఫీజులు తీసుకోవాలి. దాంట్లోనే ఆ డబ్బులు వచ్చి టీచర్లకు ఇచ్చి బిల్డింగ్ అద్దెలు కట్టి మేము బతికితే చాలని. కొన్నే కార్పొరేట్ స్కూల్స్ గొప్పగా ఉంటాయమ్మా, 90% స్కూల్స్ గురించి నేను మాట్లాడు. వాళ్ళ మనుగడే వాళ్ళ కష్టంగా ఉంది. టీచర్లను చూస్తే 3 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేసి ఎంసెట్ మొదలు పెట్టాలి, కోచింగ్లు మొదలు పెట్టాలి, స్పెషల్ క్లాసు, వీళ్ళకి కష్టంగా ఉంది. తల్లిదండ్రులు చూస్తే ఈ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికే మాకు తాహత్ సరిపోవట్లేదు, వీళ్ళకి కష్టంగా ఉంది. పిల్లలు చూస్తే డిస్ట్రాక్షన్స్. నేను యూట్యూబ్ చూడాలా చూడకూడదా, నేను టీవీ చూడాలా చూడకూడదా, నేను ట్విట్టర్లోకి వెళ్ళాలా వెళ్ళకూడదా, నేను రీల్ చేయాలా ఇన్స్టాగ్రామ్ చూడాలా వద్దా అని చెప్పి వీళ్ళకి డిస్ట్రాక్షన్ ఉంది. ఎవడు చెప్పగలుగుతున్నాడు సమాజానికి? మనలాగా సొంత లాభం కొంత మాని పొరుగువాడికి సాయపడవు అంతా నేను ఊరికే చేస్తాను, కొంత మానమని చెప్తున్నాను. చెప్పగలిగిన వాళ్ళు చెప్పగలిగే వాళ్ళు చెప్తే చూస్తారు. ఒక ఆయిల్కి ఒక సూపర్ స్టార్ని తీసుకొస్తారు అంటే అతను చెప్తే జనం వింటారు కాబట్టి. అవును అవును సార్. సో మనం కూడా సూపర్ స్టార్ స్పీకర్స్ కదా. అవును సార్. ఇది ఉందా సరే ఎఫెక్ట్? మీరు కొంచెం సినిమా వ్యక్తి అయ్యి వచ్చి మోటివేషనల్ స్పీకర్గా ఉంటే అడ్మైర్ కొంచెం వేరే ఉంటుంది కదా. 50% ఉంటుందమ్మా, 50% నాకు అదర్ వే రౌండ్. ఓకే, ఈడేం చెప్తాడులే అని కూడా ఉంటుంది. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు డైరెక్షన్, యాక్టరు, ఇక్కడ కాగను మోటివేషనల్ స్పీకరు, రేపు ఇంకేం మీరు కొత్తగా లర్న్ చేస్తారనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఇట్లా పరిగెత్తడం, ఇది డిటాచ్డ్గా పరిగెడితే ఓకే, బట్ అటాచ్మెంట్స్తో ఎక్స్పెక్టేషన్స్తో పరిగెత్తితే కొంచెం ఇబ్బంది తయారవుతుంది కదా. ఇది రెండింటికి పొంతను ఎట్లా చూసుకోమంటారు? అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదమ్మా. లర్నింగ్ ఈజ్ ఫర్ సెల్ఫ్ కదమ్మా. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడడం నాకు ఇష్టం కాబట్టి వచ్చా కదమ్మా. ఓకే, దూరదర్శన్ అంటే నాకు ఇష్టం కాబట్టి వచ్చాను నేను ఇక్కడికి. నువ్వు చేసే పనిని ఇష్టంగా మలుచుకుంటే ఫస్ట్ నీకు డిటాచ్మెంటే రాదు. ఓకే, అండ్ లీవ్ ఇన్ ద ప్రజెంట్. ఈ 2 గంటలు మీ దగ్గర ఉంటే నేను ఈ 2 గంటలు ఇక్కడ అనుభవించాలి కదా. ఈ స్టూడియో ఎన్నేళ్ళైంది మనం చూసి, లైట్ వెలుతురు పడుతోంది, వీళ్ళు ఎవరో ఫోటో తీసుకుంటున్నారు, నాకు ఇష్టం కదా, ఇది మనం ఆస్వాదించుకోవాలి కదా. అబ్బా దిక్కుమాల జీవితం నన్ను కాబట్టి పిలిచారని పోజులు కొడితే లాభం ఏంటి? నేనేం చెప్తా అంటే లీవ్, అసలు ఫస్ట్ తీసేయాలి. అక్కర్లేని వెయిట్స్ అన్నీ తీసేయాలి. మొత్తం అక్కర్లేని వెయిట్స్ అంతా తీసేయాలి. నేను ఎప్పుడు చెప్పే కొటేషన్ చెప్తామ్మా, శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు, అక్కర్లేనిది తొలగిస్తే మిగిలే శిల్పం. నీలో ఏమేమి వద్దో నీ వల్ల పక్క వాళ్ళు ఎవరైనా మీ ఆయన ఏదైనా చెప్పాడు అనుకుని రాత్రి నువ్వు మాట్లాడింది కరెక్ట్గా లేదని, ఫస్ట్ ఎందుకు కరెక్ట్గా లేదు అంటాం మనం. ఎందుకు ఆయన అలా అన్నాడు అని ఆలోచించాలి. లేటర్ అయినా ఆలోచించాలి. నెక్స్ట్ టైం నుంచి అది చేయకుండా చూడు, పరివర్తన వస్తుంది ఇలా కదా. మనలో పరివర్తన రావాలి. అలా రావాలంటే మనం చేసే పనిని ఇష్టంగా తీసుకోవాలి. తిట్టుకుంటే రావద్దు. ఇట్స్ ఎ ప్రైడ్ ఫర్ మీ. చదువుకున్న స్కూల్కి చీఫ్ గెస్ట్ అట్లా వెళ్తాం, మనం పనిచేసిన దూరదర్శన్ మన వాళ్ళు పిలిచి మీరు గెస్ట్ కింద పిలిచి ఇంటర్వ్యూ చేయడం, ఇట్స్ ఎ ప్రైడ్, ఇట్స్ ఎన్ ఆనర్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. అలా అనుకోవాలి కదమ్మా. అనుకున్నప్పుడు నాకు గుండె పొంగుతుంది కదా. మిమ్మల్ని హీరోగా అంటే పరిచయం మీకు జంధ్యాల గారు, కానీ పరిచయం ఉన్న వాళ్ళందరినీ హీరోని చేయాలని రూల్ లేదు. మీ బ్యాక్గ్రౌండ్, మీ ఇంట్లో కూడా ఆ ఎంకరేజ్మెంట్ ఉన్నది. తర్వాత ఆ పరంపరను కొనసాగిస్తూ మేడం యాంకర్, మీ పాప మంచి వ్యాఖ్యాత, ఈ దీనికి సంబంధించి ఉంది. మీ బాబు కంపోజర్గా రాబోతున్నారని విన్నాం మేము. సో ఆ సినిమాలో శంకరభరణంలో ఏది ముట్టినా కూడా సరిగమపదనిసలు వినిపిస్తాయి చూడండి. అట్లా ఫ్యామిలీలో లేదమ్మా, ఒక ప్లీడర్ కొడుకు ప్లీడర్ అవుతున్నాడు, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. మా పిల్లలు కూడా ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుందని వాళ్ళు దీంట్లో వస్తారు. రేపు మీ అమ్మాయి యాంకర్ అవుతుంది, అది ఎవరేం చెప్పక్క, ఇన్స్పైర్డ్ బై పేరెంట్స్ అంతే. అలానే నేను ఎవరిని బలవంతంగా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ మై సన్ టు బి అన్ యాక్టర్. ఆనెస్ట్లీ వాడికి అందుకే 10th దాకా యాక్టింగ్ యాజ్ ఏ సబ్జెక్ట్ నేర్పించాం మేము. థియేటర్, షేక్స్పియర్ డ్రామాల నుంచి అన్నీ వేశాడు. సడన్లీ వాడికి ఇంట్రెస్ట్ మ్యూజిక్ వైపు వెళ్ళింది, గిటార్ వైపు వెళ్ళింది, గిటార్ నుంచి ఇండిపెండెంట్ ప్రొడక్షన్ వైపు వెళ్ళింది. అక్కడి నుంచి వాడు సినిమా పాటలు పాడకూడదు చేయకూడదు అనుకుని ఇండిపెండెంట్గా మ్యూజిక్ చేయడం మొదలెట్టాడు. కీరవాణి గారు కలిసి ఎక్కడో తన్ని పికప్ చేశారు. కీరవాణి గారి దగ్గర ఇప్పుడు శుశ్రూష చేస్తున్నాడు, ఆయనతో పాటు ఉన్నాడు, చక్కగా కంపోజ్ చేస్తున్నాడు, ప్రోగ్రామ్ చేస్తున్నాడు, ప్లస్ ఇండిపెండెంట్గా కూడా తను అన్నీ చేసుకుంటున్నాడు. సో తనకట్లా. మా అమ్మాయి 8th క్లాస్లో వచ్చి నాతో ఉంది. అప్పటికే దూరదర్శన్లో తనకి 2 సార్లు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నంది అవార్డు వచ్చింది. ఒకసారి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, ఒకసారి బెస్ట్ యాంకర్ నంది అవార్డు వచ్చింది. 8th స్టాండర్డ్లో వచ్చి నాన్న ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్.
నేను ఎందుకు డాక్టర్ అమ్మా హాయిగా ఇక్కడ మనం అంతా మనం ఇట్లాగే యాంకర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, వై డాక్టర్ అన్న. నా పేరు ముందు ప్రిఫిక్స్ ఉండాలి, డాక్టర్ నిహారిక అనిపించుకోవాలని. ఫైన్ అనిపించుకోమన్నా. నేనేం చేశాను, కోటికి వెళ్ళి ఓ సెటస్కోప్ కొన్నాను. కొని దాన్ని చదివే టేబుల్ మీద మేకు కొట్టి పెట్టా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ జస్ట్ ఫోకస్ ఆన్ ద సెటస్కోప్, నథింగ్ ఎల్స్ అని చెప్పాను. ఓకే, డాక్టర్ అయింది. షీఈ్ అ డెంటిస్ట్. తల్లి కూతురు ఇద్దరు డాక్టర్లే. డాక్టర్, ఒక డాక్టరేట్, ఒక ఇద్దరు ఇంట్లో డాక్టర్. మా అల్లుడు గారు డాక్టరేటే. ఓకే. సో అది వచ్చిన తర్వాత మళ్ళీ అంతే, నాన్న ఐ డోంట్ వాంట్ ఫర్ బీడిఎస్ ఎండిఎస్ చేయను, ఐ వాంట్ టు యాక్ట్ యాక్ట్ అని. మళ్ళీ ఐ వాంట్ టు డైరెక్ట్, ఐ వాంట్ టు బికమ్ యాంకర్. షీఈ్ నో ప్రొఫెషనల్ యాంకర్ ఆన్ ది స్టేజ్. అన్ని కార్పొరేట్ ఈవెంట్స్ అన్నీ కూడా తను చేస్తుంది. ప్లస్ డైరెక్షన్, మొన్న బేబీ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసింది. మా ఆఫీస్లో మేము తీసే అన్ని ఫిలిమ్స్ తను షీ టేక్స్ కేర్ ఆఫ్ ది క్రియేటివ్ హెడ్ కింద వర్క్ చేస్తుంటాను. సో ఇట్స్ ఓన్లీ బై చాయిస్, కంపల్షన్ కాదు. మీ పాపని వైఫ్ని చూస్తే కొంచెం ఓ 10 years బ్యాక్ పాప డాడీ మీరు పాప ఇంటర్వ్యూ ఇచ్చారు. సడన్గా మీ వైఫే యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్. అసలు బెస్ట్ కపుల్ అనగానే ఇండస్ట్రీ, నాన్ ఇండస్ట్రీ ఎవరికైనా గుర్తొచ్చేది మీరు, మీ ఆవిడ ఇద్దరే కదా. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే డౌట్ చాలా మందికి వస్తుంది. తను దూరదర్శన్ యాంకర్ కూడా, అక్కడ కూడా కొంచెం ఏమో నిజమేనేమో. అక్కడ దూరదర్శన్ యాంకర్ కదమ్మా, శైలజ సుమన్ గారు ఉన్నారు కదా ఇక్కడ. ఏం దూరదర్శన్ అమ్మా అసలు, ఒక్కొక్కళ్ళ పేరు, యార్లగడ్డ శైలజ గారు, శైలజ సుమన్ గారు, శాన్ స్వరూప్ గారు, ఎంసీవి సిద్ధర్ గారు, రమణి సన్వాల్ మేడము, సతీష్ సారు, ప్రభు సారు, పూజారి గారు, వెంకటస్వామి గారు ఆర్ట్ డైరెక్టర్, నటరాజ్ భట్ మేకప్, మాకంతా దూరదర్శన్ ఫ్యామిలీ అంతే. సో నేను ఒక సీరియల్ ఏదో టెలిఫిలింకి సంజానంలో శంకరరావు అని నేను ప్రొడ్యూసరు, జంజాల్ గారు డైరెక్టర్, దూరదర్శన్కి తీసాం మేము. తీసినప్పుడు ప్రొడ్యూసర్గా నేను ఎప్పుడు పేరు పెట్టుకోను, మా అమ్మ పేరో మా బ్రదర్ పేరో ఎవరో పేరు పెడతా. ఈ ప్రాజెక్ట్కి నా వైఫ్ పేరు పెడతాను. సో తను ఏదో సైన్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. వచ్చినప్పుడు శైలజ సుమన్ గారు చూశారు, ప్రదీప్ మీ ఆవిడ అందంగా ఉంది, నువ్వు ఎందుకు యాంకర్ చేయకూడదని. అప్పటిదాకా యాంకర్స్ లేరు కదమ్మా, ఇక్కడ ప్రజెంటర్సే కదా, అనౌన్సర్సే కదా మన పెద్దవాళ్ళు, వాళ్ళు ముగ్గురు గ్రేటెస్ట్ పీపుల్. శాన్ స్వరూప్ గారు, విజయదుర్గ గారు, రోజారాణి గారు, గ్రేటెస్ట్ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. వాళ్ళు ముగ్గురు ఉండేవారు ఇక్కడ. అప్పుడప్పుడే ప్రేమ మాన్వి గారు వీళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. సో అప్పుడు సరస్వతిని ఫస్ట్ యాంకర్, తొలితరం యాంకర్ కింద. ఇక్కడ ఒక కంప్లైంట్ సార్, మీలో ఉన్న డైరెక్టరు, మీలో ఉన్న యాంకరు, మీ ఆవిడలో ఉన్న యాక్టర్ను యాంకర్ను ముందెందుకు గుర్తించలేదు? నేనెవడమ్మా గుర్తించడానికి, ఎవడు కావాల్సిన వాడు చేసుకుని. నేను ఇవాళ దాకా ఎవరిని ఫోర్స్ చేయాల ఈ పని చేయమని మా ఆవిడకి కూడా చెప్పలే. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. ఇది నా పరిధి. నేను నీకు ఏమైనా కావాలని అడుగు, ఓ బిడ్డ కింద నీకు సపోర్ట్ చేస్తాను, లేకపోతే మా ఆవిడ అడిగితే భర్త కింద సపోర్ట్ చేస్తాను, అంతే తప్ప నీవు ఇదవు అదవ్వు అని నేను ఎవ్వరికి చెప్పాను. అసలు ఎందుకు లేట్ వచ్చావని మా అబ్బాయిని కూడా అడగాను నేను ఇంటికి. ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది. బట్ తను అప్పుడే, పైగా షీఈ్ నాట్ దట్ ఓల్డ్ అప్, షీ వాజ్ హార్డ్లీ 21, 22 అండ్ దెన్ అప్పుడే ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయ్యి ఒక చోట ఎక్కడో టెంపరీ లెక్చరర్గా వర్క్ చేసేది. శైలజ సుమన్ గారు చెప్పగానే ఓకే అన్న. ఓకే అంటే అది సుమాంజలి అని ఒక ప్రోగ్రాం వచ్చేది. ఏంటమ్మా ప్రోగ్రామ్, ఇక్కడ ప్రసాద్ వీళ్ళందరూ ఉండేవారు, మొత్తం కెమెరాస్ అంతా. ఈ వారం నుంచి వచ్చే వారం 7 రోజులు వితౌట్ టెలిప్రాంప్టర్ మైండ్లోకి ఎక్కించుకొని చెప్పి టకటకటకటక చెప్పేయాలన్నమాట. ఆ పని చేస్తూ ఉంటే మధ్యలో ఏంటమ్మా దూరదర్శన్ ఇవాళ మీరు కట్లు ఓకేలు అంటున్నారు. అప్పుడు 1 ఇంచ్ టేప్ ఉండేది. 1 ఇంచ్ టేప్ ఉన్నప్పుడు మేము నాటకాలు వేసేవాళ్ళం. మధ్యలో 56th minute నాటకం పాడైనా ఫస్ట్ మినిట్ నుంచి మళ్ళీ చేయాల్సి అట్లా మాకు అంటే ఇది అలవాటైన ప్లేస్ కాబట్టి చేస్తున్నా. ఇది మామూలు స్టేజ్ అమ్మ. కోట శ్రీనివాసరావు గారు లాంటి వారు, బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు, దేశరాజ్ హనుమంతరావు గారు లాంటి వాళ్ళు, సుబ్బరాయ శర్మ గారు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి బయట కూర్చొని ఎప్పుడు మా టర్న్ వస్తుందని వెయిట్ చేసేవారు. సో తను అలా వచ్చేటప్పటికి యాంకరింగ్ చేయించండి అంటే మీ ఇష్టం అండి అన్న. ఫస్ట్ డే నేను దింపి వెళ్ళిపోయాను, ఎందుకంటే నేనుంటే ప్రెషర్ ఎక్కువ అవుతుందమ్మా నేను అనుకున్నా. నాకు ఏదో పని ఉండి దింపి వెళ్ళిపోయాను. మళ్ళీ 6:30కి వచ్చి పికప్ చేసుకుని లైవ్ అది కూడా లైవ్ ఫస్ట్ డే లైవ్. నేను రాగానే కార్యక్రమంగానే అడిగా, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అన్న. ఏమో తెలియదు, నన్ను కెమెరా చూసి చెప్పమన్నారు, కెమెరాలో చూస్తూ చెప్పా శూన్యం తప్ప నాకేం కనిపించలేదని. యూ విల్ బి ద బెస్ట్ యాంకర్ అన్న. ఇప్పుడు ఏంటమ్మా మనం యాక్ట్ చేసేటప్పుడు చుట్టూ కెమెరాలు ఉన్నాయని మర్చిపోవాలి, చుట్టూ గోడలు ఉన్నాయని మర్చిపోవాలి, సెట్లు ఉన్నాయని నువ్వు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పాలి, అంతే కదా. అలా అంత యూనిఫోకస్ ఉంటే అంతకంటే కావని చెప్పి లేటర్ ఆన్ షీ వెంట్ టు బికమ్ అచ్చ తెలుగు యాంకర్ అని. తనకి బెస్ట్ యాంకర్ నంది అవార్డు రావటం, దాని తర్వాత ఇవాళకి కూడా సరస్వతి గారు కొన్ని ప్రోగ్రామ్స్కి ఆవిడే కావాలని అందరూ అనుకోవటం. బీజం ఇక్కడ, అంకురార్పణ ఇక్కడ, ఎంత ఎదిగినా నిచ్చని ఇక్కడ మొదలైంది మాకు. ఒక గొప్ప కుటుంబం, ఒక విలువలతో కూడిన జీవితం, చాలా సింపుల్ లైఫ్, అందులోనూ అందరికీ వీలైనంత స్ఫూర్తినిచ్చే కుటుంబం. ఇటువంటి ప్రదీప్ గారి ఫర్దర్ జర్నీ ఎలా ఉండబోతోంది?
ఇంకొక 2 years కమర్షియల్ లైఫ్లో ఉంటానమ్మా. ఐఎమ్ 63 నౌ, 65 వచ్చేదాకా కమర్షియల్ లైఫ్ అంటే మేము ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం, చాలా మంచిది, పిల్లల కోసం చేస్తున్నాం, స్కూల్ పిల్లల కోసం చేస్తున్నాం. అది ఇంకా స్టేజ్లో ఉంది కాబట్టి నేను డిస్క్లోజ్ చేయట్లే, ఇప్పుడే ఒక స్టేజ్ దాటాలి కాబట్టి డిస్క్లోజ్ చేయట్లే. దాన్ని పట్టాలకి ఇచ్చేసిన తర్వాత నేను సమాజ హితం కోసమే యాక్టింగ్ మానేను. ఓకే. తాత వేషం వస్తే తాత వేషం వేస్తా, వస్తే వేస్తా, లేకపోతే లేదు, నా ఇష్టం. సీరియల్లో వేస్తా, సినిమాల్లో వేస్తా, వేయకుండా సమాజాన్ని నేను ఐ వాంట్ టు సర్వ్ సొసైటీ. ప్రతి ఊర్లోకి వెళ్ళటం, ప్రతి చోట ట్రైనర్స్ తయారు చేయటం, అలా చేయాలని నా కోరిక. 25,000 ట్రైనర్స్ చేయాలని నా లక్ష్యం. అలాంటి వాళ్ళని 25,000 మందిని చేయాలని నా లక్ష్యం. 100% చేస్తాను నేను. ఎందుకంటే అమ్మ ఇప్పుడు అవసరం సమాజానికి, 100% ఇప్పుడు మనకు అవసరం. మంచేదో చెడేదో తెలియట్లా, పాజిటివిటీ ఏది నెగటివిటీ తెలియట్లా, చూసిన ప్రపంచమే ప్రపంచం అనుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ 99% మంది మంచి వాళ్ళు ఉంటారు, 1% మందే చెత్త వాళ్ళు ఉంటారు. ఆ చెత్తనే చూసి ప్రపంచం అంతా ఇలా ఉంది అనుకుంటున్నారు కదమ్మా. కాబట్టి మై ఫ్యూచర్ ఈజ్ దట్ టు బి హెల్తీ, టు బి యూస్ఫుల్ టు ద వరల్డ్ అండ్ టు రాక్. అబ్సల్యూట్లీ. అది ఎట్లాగో మీరు ఇండస్ట్రీ పరంగా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అప్కమింగ్? అంటే అప్కమింగ్ ఇండస్ట్రీ పరంగా ఏం చేయట్లేదమ్మా, అదే ఒక ఫిలిమ్సే చేస్తున్నాను నేను, వేరే పర్పస్ కోసం చేస్తున్నా, సినిమాలు చేస్తున్నా. అప్కమింగ్ సినిమాలు ఏమైనా ఉంటే మా ఆడియన్స్ కోసం? అంటే నేను ఒక 3-4 ఫిలిమ్స్ చేసిన ఉన్నాయి, ఇంకొక 3-4 పెద్ద సినిమాల్లో చేస్తున్నా. ఆ పెద్ద సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు వెళ్తాయి అని మన చేతిలో ఉండదు, హీరోలు డైరెక్టర్లు షెడ్యూల్స్లో ఉంటాయి. బట్ ఏంటంటే నా టైం ప్రతి నిమిషం నేను యూజ్ చేసుకుంటూనే ఉంటా, కాబట్టి హ్యాపీగానే ఉంటా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. మన దూరదర్శన్కి వచ్చి మీ గత అనుభవాలు, జ్ఞాపకాలు అన్నీ ఒకసారి అట్లా నెమరు వేసుకున్నట్టుగా ఈ ఎపిసోడ్ అంతా సాగింది. మీ జ్ఞాపకాల్లో మరొకసారి మా ఆడియన్స్ కూడా ఆ పాత రోజుల్లోకి వెళ్ళుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఎ లాట్. చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్కారం.